Yes, let's start our discussion. Yes, we have a project one. ప్రాజెక్ట్ వన్ పేరు ఏంటంటే మనకి ఏబిసి బ్యాంక్ అనేది ప్రాజెక్ట్ అనుకోండి. ఏబిసి బ్యాంక్ ఒక ప్రాజెక్ట్. సో అండర్ దిస్ ప్రాజెక్ట్స్, సో మనకి డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి కదా. డిఫరెంట్ టీమ్స్లో ఎవరు పనిచేస్తారు? ఎంప్లాయీస్ అంటే ఎవరు? మనం అంటే ఎవరు చెప్పాం కదా. మనకి ఎవరు ఉన్నారు? మనోజ్ ఒక ఎంప్లాయీ, శివ ఒక ఎంప్లాయీ, పెంచలయ్య ఒక ఎంప్లాయీ, పాములు ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఇన్ అవర్ కంపెనీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ఎస్, పాములు, శివ, పెంచలయ్య, తర్వాత కార్తీక్, వీళ్ళు. ఎస్, ఓకే ఓకే, సరే, ఓకే, గుడ్. సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్ యాక్చువల్గా అనుకోండి. ఎస్ టీమ్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను వేరే టీం ఉంది. ఎస్, ఎవరోడు? కేకే1, అవునా? కేకే1. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆయుబ్, నెక్స్ట్ లెవెల్లో ఇలా వంశీ, ఇట్లా ఉన్నారు టీం. వీళ్ళు వేరే. తర్వాత ఈయన పేరేంది? అజయ్ ఈయన కూడా ఉన్నాడు. ఎస్, ఇది ఒక టీం యాక్చువల్గా ఇది ఒక టీం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టీం మొత్తం యూజర్సే. ఈ యూజర్స్ మొత్తాన్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తా. ఆ గ్రూప్ పేరేంది? గ్రూప్ 1. ఈ యూజర్స్ మొత్తాన్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తా. దాని పేరేంది? గ్రూప్ 2. ఏంటిది? గ్రూప్ 1, గ్రూప్ 2. ఎస్, ఓకే, బాగుంది సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే బాగలేదు సార్, వేరేది పెట్టండి సార్. ఏం లేదు, మనం ఏబిసి బ్యాంక్ 1 అంతే. ఇక్కడ ఏంది? ఏబిసి బ్యాంక్ 2 అంటే ఏబిసి బ్యాంక్ 1 అనేది ఏంటి సార్? ఒక గ్రూప్ నేమ్. ఏబిసి బ్యాంక్ 2 అనేది ఏంటి సార్? ఒక గ్రూప్ నేమ్. 2 గ్రూపులు ఇవి యాక్చువల్గా. ఓకే, ఫైన్. సో దే ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ ఎ ప్రాజెక్ట్. ఓకే, బాగుంది. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా. ఎస్, ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏం లేదు, సింపుల్. సో దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇన్సైడ్ ఎ ప్రాజెక్ట్ ఫోల్డర్ వీ హ్యావ్ అ నంబర్ ఆఫ్ ఫైల్స్. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? లెట్స్ సే 100 ఫైల్స్ అనుకోండి. లెట్స్ అజ్యూమ్ దట్ వీ హ్యావ్ 100 ఫైల్స్ ఇన్సైడ్ ఎ project1 ఫోల్డర్. ఓకే, బాగుంది. అయితే ఈ project1 ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉన్నాయి కదా. వీళ్ళందరూ యాక్సెస్ చేసుకోవాలి. అది ఎవరు? గ్రూప్ 1లో ఉన్న, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవాలా యాక్చువల్గా. మరి యాక్సెస్ అంటే ఏ యాక్సెస్ ఇవ్వాలా అది మనం డిసైడ్ చేస్తాం. అంటే పొరపాటున దీన్ని డిలీట్ చేసి యాక్సెస్ ఇస్తే చాలా ప్రమాదం. మరి పొరపాటులో ఒకళ్ళు డేటా రాసిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి దీన్ని డేటా మాడిఫై చేస్తే చాలా ప్రమాదం. దట్ మీన్స్ వాట్? మోడిఫైయింగ్, అప్డేటింగ్ ద కంటెంట్ ఇన్సైడ్ ఎ ఫైల్ ప్రాబ్లం, లేకపోతే సంథింగ్ ఏదైనా సరే అదంతా కాదు, పక్కన పెడితే అసలు ఎలా ఇలాంటి ఆపరేషన్స్ మనం ఎలా డీల్ చేస్తాం రియల్ టైంలో అనేది మనం చెక్ చేద్దాం, చూద్దాం. ఎస్, ఎక్సలెంట్. అయితే సార్ ఎట్లా చేస్తారు ఏంటి సార్ అంటే ఏం లేదు, ఇప్పుడు గ్రూప్ 1 ఉన్నారు, గ్రూప్ 2 ఉన్నారు. ఫైన్, ఎక్సలెంట్. నేనేం చేస్తానంటే project1 అనేది ఒక ఫోల్డర్. ఓకే, ఈ project1 అనే ఫోల్డర్కి /project1 మంది యాక్చువల్గా. ఈ project1 అనే ఫోల్డర్కి నేను పర్మిషన్స్ చెక్ చేయాలంటే ls-ld /project1 అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన వెంటనే మనకి ఏమొస్తాయి? ఈ project1 ఫోల్డర్ యొక్క పర్మిషన్స్ మొత్తం పర్మిషన్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఏమొస్తాయి? అసలు project1 యొక్క ఫోల్డర్ యొక్క పర్మిషన్సే కాదు, ఆ project1 ఫోల్డర్ని తయారు చేసిన ఓనర్ పేరు వస్తుంది. ఆ project1 తయారు చేసిన ఓనర్ వస్తుంది. ఆ ఓనర్ సంబంధించిన గ్రూప్ కూడా వస్తుంది. పక్కన పెడదాం. ఆ తర్వాత అసలు ఈ project1 ఫోల్డరు ఏ మెమరీ లొకేషన్లో ప్లేస్ అయ్యిందో కూడా ఆ నెంబర్ కూడా వస్తుంది. మెమరీ లొకేషన్ నెంబర్, అది 1 అది 2 ఆ మెమరీ లొకేషన్ నెంబర్ కూడా వస్తుంది. సార్ మెమరీ లొకేషన్ నెంబర్ అంటే ఏం సార్? ఇప్పుడు కాదు, కాసేపు తర్వాత, అంటే 2-3 డేస్ తర్వాత వస్తుంది ఇది. అప్పుడు మనం మాట్లాడదాం మెమరీ లొకేషన్ నెంబర్. ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఈ ఫోల్డర్ సైజ్ ఎంతో వస్తుంది. ఆ తర్వాత అసలు ఈ ఫోల్డర్ని ఎప్పుడు తయారు చేశారో వస్తుంది. ఏంటి? అట్ వాట్ డేట్, అట్ వాట్ టైం వస్తుంది. ఆ తర్వాత ఈ ఫోల్డర్ నేమ్ కూడా లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ ద కంటెంట్ విచ్ వీఆర్ గెటింగ్ బై యూజింగ్ ls-ld. అంటే ls-ldలో మీరు ప్రెస్ చేస్తే ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫోల్డర్ పర్మిషన్స్ అంటే ఏంది సార్?
ఫోల్డర్ పర్మిషన్స్ అంటే అసలు యాక్చువల్గా 1 2 3 1 2 3 1 2 3 ఏం సార్ ఈ 1 2 3 1 2 3 మీకు ఆల్రెడీ తెలుసు. అంటే 1 2 3 1 2 3 అంటే ఏం లేదు, పర్మిషన్స్ ఇవి. అంటే రీడ్ రైట్ ఎక్స్, రీడ్ రైట్ ఎక్స్, రీడ్ రైట్ ఎక్స్, ఇవి పర్మిషన్స్ యాక్చువల్గా. ఓకే సార్, ఏంటి సార్ ఈ పర్మిషన్స్? ఈ ఫస్ట్ వచ్చే కనపడేది ఓనర్స్. ఓనర్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి. ఓనర్ అంటే ఎవడు? ఎవరైతే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తయారు చేసాడో ఆ వ్యక్తిని ఓనర్ అని పిలుస్తాం. గుడ్. మరి గ్రూప్స్ అంటే గ్రూప్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత అదర్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇట్లా మనం చేసుకో, ఇవన్నీ పర్మిషన్స్ కింద వస్తాయి. ఓకే, ఒక వ్యక్తి అన్నాడు అలా కాదు, సింపుల్గా LS-LD అనేది నాకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్ సైజు, ఫోల్డర్ నేము, ఎక్కడ ఉంది ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ పనులన్నీ చూపిస్తుంది. బట్ నాకు సింపుల్గా షార్ట్ కట్లో అసలు ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ యొక్క పర్మిషన్స్ తెలుసుకోవాలి. ఓన్లీ పర్మిషన్స్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్. నో, అసలు ఆ ఫోల్డర్ ఎక్కడుంటే నాకేంటి, ఆ ఫోల్డర్ సైజ్ ఎంత ఉంటే నాకేంటి, ఆ ఫోల్డర్ ఎప్పుడు తయారు చేస్తే నాకేంటి, అసలు ఆ ఫోల్డర్ ఎప్పుడు ఏ డేట్లో తయారు, నాకు అవసరం. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ నీడ్ ఓన్లీ షార్ట్ కట్ అన్నాడు. ఓకే, షార్ట్ కట్ అంటే అప్పుడు అమ్మా లైనెక్స్ షార్ట్ కట్ చెప్పమ్మా అని అడిగితే అప్పుడు లైనెక్స్ చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా బాబు? గెట్ ఎఫ్ఎస్సిఎల్ అనే కమాండ్ ఉంది, వాడండి. ఓకే ఓకే, గెట్ సిఎల్, గెట్ ఎఫ్ఎస్సిఎల్, గెట్ సిఎల్. ఈ గెట్ సిఎల్ ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు దీన్ని అంటే ఏం లేదు, సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. గెట్ గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి ప్రాజెక్ట్ 1 /project1 రాసేయండి చాలు. గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి ప్రాజెక్ట్ 1 రాసేసేయి చాలు, అయిపోయింది. సో ఇది యాక్చువల్గా రాసిన తర్వాత ఏమొస్తుంది సార్? ఏం లేదు, అసలు ఈ ఈ ప్రాజెక్ట్ 1 అనేది ఓనర్ ఎవరు, అసలు ఆ ప్రాజెక్ట్ 1కి బై డిఫాల్ట్ గ్రూప్ ఏంది, అసలు ఓనర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి RWX, గ్రూప్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి RX, అదర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి RX, ఇలాగా. ఆ తర్వాత ఈ ఫోల్డర్ మీద స్పెషల్గా అంటే ఎవరికైనా ACLs ఉన్నాయా అంటే సపరేట్ పర్మిషన్స్. సపరేట్ అంటే ఏంది? ఇప్పుడు KK1 యూజర్, ఈ KK1 యూజర్కి ఈ ఫోల్డర్ మీద RWX, KK1కి మాత్రమే RWX ఉన్నాయి. అలాంటివి కూడా ఇక్కడ వస్తాయి. వీటినే మనం ఏమంటాం? ACLs. అవే కదా ACLs, ఇవి ఇవి వస్తాయి KK1. సో ఇప్పుడు నేనేమి చెప్తాను అంటే సింపుల్గా LS-LD వేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. గెట్ ఎఫ్ఎస్సిఎల్ చేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతాడు. ఏమో మాకు తెలియదు అంటే కాదు, రిఫరెన్స్ చెప్పాలి. ఏమని? గెట్ ఎఫ్ఎస్సిఎల్లో ఇలాంటివి వస్తుంది బాబు, LS-LD టైప్ చేస్తే ఇలాంటివి వస్తుంది, ఇది డిఫరెన్స్ అంతే అని చెప్పగలగాలి. LS-LD గెట్ ఎఫ్ఎస్సిఎల్. సరే ఓకే, ఇలా జరిగింది, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్. ఓకే 2 గ్రూప్స్. ఓకే, మరి ఆ 2 గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్ ఏంటి? ABC బ్యాంక్ గ్రూప్ 1. రెండో గ్రూప్ ఏంది? ABC బ్యాంక్ 2. ఇది యాక్చువల్గా ఇది. సో ఈ గ్రూపులో KK1 ఉన్నాడు, ఈ గ్రూపులో మనోజ్ అనే వ్యక్తి, శివ అనే వ్యక్తి, ఇట్లా ఈ గ్రూపులో ఇట్లా చాలా మంది ఉన్నారు, 1 2 3 ఇట్లా అనుకోండి. ఇప్పుడు లెట్సే మనం ఏమనుకోవాలంటే ఈ 2 గ్రూపుల్లో ఇట్లా ఇట్లా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఇక్కడ ఉంది. ఓకే ఓకే, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. నాకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యా బాబు ఈ 2 గ్రూప్సే కదా, మూడో గ్రూప్ కూడా వస్తుందా? వస్తుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే జీ అంటే గ్రూప్కి RWX పర్మిషన్ ఇవ్వాలనుకున్నా, గ్రూప్కి అని రాసేసి RWX ఇవ్వమన్నా. అప్పుడు వాడు ఏం చేశాడు? chmod వాడి అర్థమైంది, G రాసి ప్లస్ RWX రాశాడు, G ప్లస్ RWX. దాని అర్థం ఏంది? గ్రూప్కి RWX ఇస్తున్నట్టు అర్థం. అంటే దేని మీద? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద. సో దట్ మీన్స్ వాట్? ఐఎమ్ ప్రొవైడింగ్ RWX పర్మిషన్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. సో ఇప్పుడు chmod రాసి G ప్లస్ RWX రాసి ప్రాజెక్ట్ 1 అని రాస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే G మీన్స్ వాట్?
అది గ్రూప్ 1 కావచ్చు, ఓకే, అది గ్రూప్ 2 కావచ్చు, ఓకే, అది గ్రూప్ 3 కూడా కావచ్చు. అన్ని గ్రూప్స్కే. అయ్యో, మొత్తం అన్ని గ్రూప్స్కి వస్తాయా? చూద్దాం. అన్ని గ్రూప్స్కి వస్తాయా చూద్దాం. ఆర్డబ్ల్యూఎక్స్ అనేది పర్మిషను ఈ ప్రాజెక్ట్ 1 మీద అన్ని గ్రూప్స్. అసలు ఒక ఫోల్డర్కి ఆర్డబ్ల్యూఎక్స్ అనే పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది అంటావు? ఒక ఫోల్డర్కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? ఒక ఫోల్డర్కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇస్తే ఆ ఫోల్డర్లో మనం కొన్ని ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఆ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ని మనం డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ని తయారు చేయొచ్చు, కొన్ని ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. అంతే. కొన్ని ఫైల్స్ అంటున్నా నేను. ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ని మోడిఫై చేయొచ్చు. సారీ, ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. అంతే. అంతే. ఆ తర్వాత ఇది నెక్స్ట్ ఏమొస్తుంది? ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ అంటే ఏంది? లోపలికి వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చు. దాన్నే మనం సిడి ప్రాజెక్ట్ 1. సిడి ప్రాజెక్ట్ 1. ఓకే. ఇంకోటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? ప్రాజెక్ట్ 1 లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో కూడా చెక్ చేయొచ్చు. అంటే డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ అ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అంతే. సో దానికి ఏంది? ఎల్ఎస్ వాడతాం. ఎల్ఎస్ రాస్తే చాలు. అంటే ఇక్కడ మీరు చూస్తే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ తయారు చేయొచ్చు, కొన్ని ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ని యాక్సెస్ చేయొచ్చు, ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఇది యాక్చువల్గా. అంటే సిడి అంటే నెంబర్ 1, ఎల్ఎస్ అంటే నెంబర్ 2. మొత్తం ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి? 3 యాక్షన్స్ ఉన్నాయి. 3 యాక్షన్స్లో ఇక్కడ ఫైల్స్ని క్రియేషన్ చేసాం, ఫైల్స్ని డిలీట్ చేసాం అనే యాక్షన్ని మనం ఏమని పిలుస్తామంటే రైట్. అందరూ మర్చిపోయారు, దాని పేరు రైట్. రైట్ అంటే ఇది. సో ఎల్ఎస్ అంటే ఏంటంటే దాని పేరు రీడ్. రీడ్ రీడ్ యాక్సెస్ అని. సిడి అంటే ఏంది? దాని పేరు ఎక్స్. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్. సో రీడ్ అంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ చూడొచ్చు. ఎక్స్ అంటే అసలు ఫోల్డర్ లోపలికి ప్రవేశించవచ్చు. ఫైల్స్ని క్రియేషన్ చేయాలన్నా, ఫైల్స్ని డిలీట్ చేయాలన్నా డబ్ల్యూ అనే ఆప్షన్ ఉండాలి. లేకపోతే ఏమైంది? మనం ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఫైల్స్ తయారు చేయలేం. అంతే. సార్ ఫైల్సే కాదు, ఫోల్డర్స్ కూడా తయారు చేయొచ్చా? ఎస్, వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ ఫోల్డర్స్ ఆల్సో. వీ కెన్ క్రియేట్ ఏ ఫోల్డర్స్ ఆల్సో, నో ఇష్యూ. ఫైల్స్ తయారు చేయొచ్చు, ఫోల్డర్స్ తయారు చేయొచ్చు. ఇది ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే ఆర్డబ్ల్యూఎక్స్ అనే పర్మిషను ఈ గ్రూప్స్ అనేది ఇస్తే ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులందరికీ ఈ పర్మిషన్స్ రావాలి. ఏం రావాలి? ఆ గ్రూప్స్లో ఉన్న వ్యక్తులందరికీ ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ రావాలి. చాలా కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని వింటే అర్థమైంది. అర్థమైందా? చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఏందో తెలియాలా. చాలాసార్లు చెప్పా, 5-6 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఓకే. ఇది సో దానికి దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ఓకే. ఎవరికి ఇస్తున్నాం? గ్రూప్కి. అంటే గ్రూప్స్, మొత్తం గ్రూప్సా? అన్ని గ్రూప్స్కి ఇస్తున్నాం. అన్ని గ్రూప్స్కి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చేస్తాం. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. అంతే. అప్పుడు ఆ గ్రూప్స్లో ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. గ్రూప్ 1లో ఒకళ్ళు ఉన్నారు, గ్రూప్ 2లో మరొకళ్ళు ఉన్నారు. ఎస్. మరి వాళ్ళకి ఈ ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలా? ఏం లేదు, సింపుల్. ఫస్ట్ నువ్వు యూజర్ని తయారు చేసావు, యూజర్ నా గ్రూప్లో ఎక్కిచ్చేసేయి, సరిపోద్ది. యూజర్ని తయారు చేసావు, యూజర్స్ నా గ్రూప్లో ఎక్కిచ్చేసేయి, నో ప్రాబ్లం. ఆ తర్వాత యూజర్స్కి ఇన్ఫార్మ్ చేయి. ఈ గ్రూప్లో ఉన్న యూజర్స్, గ్రూప్ 1లో కేకే యూజర్ ఉన్నాడు కదా, గ్రూప్ 1లో అదిగో ఆయుబ్ యూజర్ ఉన్నాడు కదా, అట్లా. సో గ్రూప్ 1లో ఎవరున్నారు? మనోజ్ యూజర్ ఉన్నాడు కదా గ్రూప్ 1లో. తర్వాత శివ యూజర్ ఉన్నాడు కదా, వాళ్ళకి చెప్తాం మనం, శివ ప్లీజ్ లాగిన్ అండ్ యాక్సెస్ దిస్ ఫోల్డర్ ఇమీడియట్లీ బికాస్ యూ హ్యావ్ ఎ రైట్ ఎక్స్ యాక్సెస్ అని చెప్పా. ఎవరికి? శివకి. శివ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఆఫ్ గ్రూప్ 2. అట్లా అనమాట. అప్పుడు మళ్ళీ కేకే, బాబు కేకే ప్లీజ్ గో ఇన్సైడ్ అండ్ యాక్సెస్ దిస్ ఫోల్డర్ అండ్ క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఎలా? వీ హ్యావ్ ఎ రైట్ ఎక్స్ యాక్సెస్ ఉంది బాబు, డబ్ల్యూ యాక్సెస్ ఉందంటే ఆ ఫోల్డర్లో మనం ఫైల్స్ తయారు చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాలా? నెక్స్ట్ స్క్రీన్లో. ఓకే. ఇదంతా ఎక్కడ చేయాలా? ఇదంతా రూట్ యూజర్ స్క్రీన్. ఓహో, ఇదంతా రూట్ యూజర్ స్క్రీన్. అప్పుడు మనకు మొత్తం 4-5 స్క్రీన్స్, 2-3 స్క్రీన్స్ కావాలి. ఎక్కడ?
ఇప్పుడు ప్రాక్టికల్స్ చేయాలంటే ఎలాగా అది సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇదిగో దిస్ ఈజ్ స్క్రీన్ 1 మనది. స్క్రీన్ 1లో లాగిన్ అయ్యి EC2 యూజర్ నుంచి ఎస్ఎస్ రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలా. EC2 యూజర్ నుంచి రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలా. స్విచ్ అయిన తర్వాత ఏం చేయాలా మనం? ఫస్ట్ ఆప్షను క్రియేట్ ఏ యూజర్స్ని తయారు చేయి. ఓకే, యూజర్స్ని తయారు చేయడం స్టెప్ 1. రెండో స్టెప్ ఏంటి? క్రియేట్ ఏ గ్రూప్ని తయారు చేయి, రెండో స్టెప్. మూడో స్టెప్ యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. మూడో స్టెప్. నాలుగో స్టెప్ ఏంటి? ఏం ఫోటో? యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్ తర్వాత ఏమొస్తుంది? యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్లోకి యూజర్స్ని యాడ్ చేశాను. తర్వాత ఏం రాయాలా? పర్మిషన్స్. పర్మిషన్స్ ఇచ్చేసి. ఏం పర్మిషన్స్? సెర్చ్ మోడ్, అదే కదా సెర్చ్ మోడ్. ఏంటది? G+R+X. అయ్యో ఫోల్డర్ లేదుగా, అందుకే ఏం చేయాలా? ఫస్ట్ ఫోల్డర్ తయారు చేయాలా. అర్థమైందా? ఎస్. అప్పుడు ఏంది? నాలుగో ఆప్షను క్రియేట్ ఏ ఫోల్డర్. ఫోల్డరే లేకపోతే నువ్వు పర్మిషన్స్ ఎట్లా ఇస్తావు? అందుకోసం క్రియేట్ ఏ ఫోల్డర్. ఏం చేయాలి? క్రియేట్ ఏ ఫోల్డర్ అంటే mkdir/project1 అంతే. ఓకే సార్, ఓకే. తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ లెవెల్లో? ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలా. ప్రొవైడ్ పర్మిషన్స్. పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలా? సింపుల్. పర్మిషన్స్ ఏంది? సిహెచ్ మోడ్ G+, అర్థమైంది, R+X project1 అయిపోయింది ఇట్లా. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ సిక్స్త్ ఏమంటే లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయండి. లాగిన్ యాక్సెస్, దట్ మీన్స్ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. ఓకే. సెవెంత్లో వచ్చేసి సర్వీస్ అండ్ రీస్టార్ట్ ద సర్వీస్ అయిపోయింది. సెవెంత్ యాక్షన్. ఓకే అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. ఎక్కడ ఇది మనం అంతా కూడా ఒక స్క్రీన్లో చేస్తాం. ఇదంతా కూడా ఒక స్క్రీన్లో చేస్తాం. ఇదంతా చేసేది రూట్ యూజర్ కాదు, సూడో యూజర్గా ఉన్న వ్యక్తి చేస్తాడు. ఎక్కడ? కంపెనీలో. అయితే అందరు సూడో యూజర్లే. కంపెనీలో రూట్ యూజర్ ఎవరో ఉంటారు. రూట్ యూజర్లో మనం ఇప్పుడు రూట్ యూజర్లో చూపిస్తాం, కానీ వాడు కంపెనీలో సూడో యూజరే చేస్తాడు. సూడో యూజర్కి ఇవి యాక్సెస్ అంత ఇస్తాం మనం. గ్రూపును తయారు చేసుకునే యాక్సెస్, గ్రూప్ని డిలీట్ చేసుకునే యాక్సెస్, పర్మిషన్స్ ఇచ్చే యాక్సెస్, పర్మిషన్ తీసే యాక్సెస్, సర్వీస్ని రీస్టార్ట్ చేసే యాక్సెస్, యూజర్స్ని గ్రూప్లో యాడ్ చేసే యాక్సెస్, అవన్నీ ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఇస్తే అప్పుడు ఆ వ్యక్తి మనోజ్ అనే యూజర్ ఇక్కడ చూసారా? ఎక్కడ? బ్లూ స్క్రీన్. ఇది కూడా చూడండి, ఇక్కడ లాగిన్ అవుతాడు ఆయన. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వేరే వ్యక్తి ఎవరు? శివ. ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఇట్లా వీళ్ళందరూ లాగిన్ అయ్యి మళ్ళీ వర్కౌట్ చేసుకుంటారు. ఇది స్టోరీ. దీన్ని ఆల్రెడీ టైప్ చేసి నేను 4-5 సార్లు కొన్ని స్టెప్స్ ఇచ్చా. ఆ స్టెప్స్ కొన్ని చదవండి, ల్యాబ్ చేయండి నీట్గా. ఓకే, పక్కన పడేసే కాకండి. ఇప్పుడు ఇది మనం స్టెప్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయాలా. ఒకసారి ఈ స్టెప్స్ రాస్తే రెండోసారి రాయాల్సిన అవసరం లేదు. ఎట్లాగా స్టెప్స్ రాయాలా? ఓకే. సో నౌ పార్ట్ 1. పార్ట్ 1లో ఫస్ట్ స్టెప్ 1. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాగిన్ AWS అకౌంట్. ఫస్ట్ AWS అకౌంట్లోకి లాగిన్ అవ్వాలా. స్టెప్ 2లో క్రియేట్ లైనెక్స్ సర్వర్ ఆర్ యూ కెన్ సే లైనెక్స్ ఇన్స్టాన్స్, ఏదైనా. వచ్చేసి ఓకే, లాగిన్ యాజ్ ఎ EC2 యూజర్గా లాగిన్. స్టెప్ 4 స్విచ్ టు
స్విచ్ టు రూట్ యూజర్. ఓకే, ఇది స్టెప్ 5. తర్వాత స్విచ్ టు రూట్ యూజ్ తర్వాత క్రియేట్ యూజర్స్. ఓకే, స్టెప్ 6. తర్వాత అసైన్ పాస్వర్డ్స్ టు ద యూజర్స్. అసైన్ పాస్వర్డ్ టు ద యూజర్స్, అంతే. ఓకే, స్టెప్ 7. యూజర్స్ని తయారు చేసాం, యూజర్స్కి పాస్వర్డ్ ఇచ్చాం. స్టెప్ 7లో మనం ఏం చేస్తాం? క్రియేట్ న్యూ గ్రూప్. క్రియేట్ న్యూ గ్రూప్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. క్రియేట్ న్యూ గ్రూప్స్, 2 గ్రూప్స్ తయారు చేయండి, గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. సో స్టెప్ 8. స్టెప్ 8, యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్స్. సో స్టెప్ 9 వచ్చేసి క్రియేట్ ఫోల్డర్ ఇన్సైడ్ /డైరెక్టరీ. ఓకే, స్టెప్ 10, క్రియేట్ ఫైల్స్. క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ అదేనా, క్రియేట్ ఫోల్డర్ అంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్సైడ్ డైరెక్టరీ. క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎగ్జాంపుల్ ఏబిసి. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అది. ఓకే, ఇది యాక్చువల్గా ఇది స్టోరీ. ఇది పార్ట్ 1. సో పార్ట్ 2. ఇది ఇక్కడ ఇదంతా చేసేస్తాం. ఓకే, ఫోల్డర్ కూడా వచ్చేసింది. పార్ట్ 2లో ఏమి ఇస్తామంటే పర్మిషన్స్ ఇస్తాం అన్నమాట. ఎట్లాగిస్తాం? ప్రొవైడ్ పర్మిషన్స్. ప్రొవైడ్ పర్మిషన్స్. సో అది స్టెప్ ప్రొవైడ్. ఎస్, ఓకే. స్టెప్ ప్రొవైడ్ పర్మిషన్స్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే ఏంది? ఏబిసి సో స్టెప్ 11 సారీ 12. స్టెప్స్ 12 ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత చెక్ ద పర్మిషన్స్. ఏంటి? చెక్ ద పర్మిషన్స్ వన్స్ అగైన్ యూజింగ్ చెక్ ద పర్మిషన్ ls-ld ఉపయోగించి చెక్ చేయండి. ఓకే, తర్వాత ఏంటి? స్టెప్ పార్ట్ 3. పార్ట్ త్రీలో ఏం చేయాలి తెలుసా? ప్రొవైడ్ లాగిన్ యాజ్ ఏ మనోజ్ యూజర్. చెక్ ద డైరెక్టరీ పర్మిషన్స్. అంతే. పార్ట్ 5లో లాగిన్ యాజ్ ఏ KK1 యూజ్.
ఇది స్టోరీ. మొత్తం ఎన్ని లాగిన్ యాజ్ ఏ హౌ యూజ్ ఇట్. ఓకే, ఇది యాక్చువల్గా. సో పార్ట్ 4 పార్ట్ 5 మనమే చేస్తాం, కానీ యాక్చువల్గా రియల్ టైంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఆఫీస్ నుంచి చేయొచ్చు, లేదా వాళ్ళ వాళ్ళ హోమ్ నుంచి చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంటి దగ్గర నుంచి చేస్తారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర నుంచి చేస్తారు. ఎవరు? మనోజ్ అయినా కేకే అయినా. కానీ ఇప్పుడు ఈ పార్ట్ 4 కూడా మనమే చేస్తాం, పార్ట్ 5 కూడా మనమే చేస్తాం, కానీ కంపెనీలో మనం చేయం. ఓకే సార్. సార్ పార్ట్ 3 వరకు ఎవరు చేస్తారు సార్? పార్ట్ 3 వరకు చేసే వ్యక్తి సూడో యూజర్. అయితే అవతల వ్యక్తి నీకు సూడో యూజర్గా పర్మిషన్స్ ఇవ్వాలా, సూడో యాక్సెస్ ఇవ్వాలి నీకు. అంటే సూడో యాక్సెస్ అంటే ఏంది? ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క యాక్టివిటీ నడుస్తుంది ఇక్కడ. ఎలాగా? ఇక్కడ స్టెప్ 5లో యూజర్స్ని తయారు చేయాలా. యూజర్స్ని తయారు చేయాలంటే కమాండ్ ఏంది? యూజర్ యాడ్ కమాండ్. ఎస్ ఎస్. సో యూజర్ యాడ్ కమాండ్ కావాలా, కమాండ్ మీద నీకు యాక్సెస్ ఇవ్వాలా. ఓకే, అసైన్ ఏ పాస్వర్డ్. ఆ తర్వాత క్రియేట్ ఏ న్యూ గ్రూప్స్. గ్రూప్స్ తయారు చేయాలంటే ఏం చేయాలా? గ్రూప్ యాడ్. గ్రూప్ యాడ్ యాక్సెస్ ఇవ్వాలా. ఓకే, మరి యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్స్ అంటే మరి జీపాస్ డబ్ల్యూడి యాక్సెస్ ఇవ్వాలా. సో క్రియేట్ ఏ ప్రాజెక్ట్, ప్రొవైడ్ ఏ పర్మిషన్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అంటే ఏమి ఇవ్వాలా? ఒక ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి గ్రూప్స్కి అయినా యూజర్స్కి అయినా పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలంటే సిహెచ్ మోడ్ ఎందుకు అక్కడ? పర్మిషన్స్కి సిహెచ్ మోడ్కి సంబంధం ఏంటి? సిహెచ్ మోడ్ అంటే ఏంది అసలు? తప్పు కదా, తప్ప కదా? అక్కడ ఎందుకు ఇస్తావు అసలు? అక్కడ ఎల్ఎస్ఐఎఫ్ అని ఎల్బి కొడితే పర్మిషన్స్ వస్తాయి. సిహెచ్ మోడ్ అంటే ఏంది? నాకు అర్థం కాదు. ఎల్ఎస్ఐఎఫ్ అని ఎల్డి అంటే ఏంది? ఓకే, మరి ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలంటే ఒకే గ్రూప్కి ఇవ్వాలంటే యువర్ 100% రైట్. ఎక్సలెంట్ ఆన్సర్. చూసుకో. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా సరే ప్రొవైడ్ పర్మిషన్ సిహెచ్ మోడ్ వాడాలి. సిహెచ్ మోడ్ వాడామంటే ఏం కావాలి? అక్కడ అక్కడ యాక్సెస్ ఇవ్వాలా నీకు. ఎవరికి? ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నీకు యాక్సెస్ ఇవ్వాలి. ఏం? దేని మీద? సిహెచ్ మోడ్. దెన్ యూ విల్ బికమ్ ఏ సూడో యూజర్. యాజ్ ఎ సూడో యూజర్ వీ కెన్ ప్రొవైడ్ ఎ పర్మిషన్ టు ద గ్రూప్స్. యాజ్ ఎ సూడో యూజర్ వీ కెన్ ప్రొవైడ్ ఎ పర్మిషన్ టు సమ్ అదర్ ఏదైనా చేయొచ్చు, బట్ యూ మస్ట్ హ్యావ్ ఎ సూడో యాక్సెస్, అదర్వైజ్ అవ్వదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా కిందికి రా. చెక్ ద పర్మిషన్స్ యూజింగ్ ఎల్ఎస్ఐఎఫ్ అండ్ ఎల్డి. ఎల్ఎస్ఐఎఫ్ అండ్ ఎల్డి ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? పర్మిషన్ చూడొచ్చు. ఓకే, ఇక ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద సూడో యూజర్ అంటే ఏం చేయాలా? లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా? ఎస్ఎస్డి సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు దాకా నేను సూడో యూజర్ అని చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్ అని చెప్పాను, బట్ ఏ ఫోల్డర్కి వెళ్ళాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? ఈటీసీ సుడోర్స్. వేర్ షుడ్ ఐ గో? ఎస్ ఎస్. ఈటీసీ సుడోర్స్. వేర్ షుడ్ ఐ గో దేర్? ఎస్ చెప్పండి. SSHD configure. కాన్ఫిగ్ ఫైల్ కి వెళ్ళాలి. ఎస్ఎస్. ఓకే, అక్కడికి వెళ్ళాలా? సూడోవర్స్ కాదా? కాదు సార్. ఈటీసీ ఎస్ఎస్హెచ్డి అండర్స్కోర్ కాన్ఫిగ్. ఆ సూడోవర్స్ ఫైల్కి వెళ్తే ఏమి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మీన్ సుడోవర్స్ కంటే మనం యూజర్స్ కి ఎక్స్ట్రా పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తానికి సుడోవర్స్ ఓకే యూస్ చేస్తాం సార్. ఓకే. ఎస్ఎస్డి కాన్ఫిగ్ లో లాగిన్ లాగిన్ యాక్సెస్. లాగిన్ యాక్సెస్ ఇవ్వటం వేరు, ఒక యూజర్ కి లాగిన్ యాక్సెస్ ఇవ్వటం వేరే. ఒక యూజర్ కి ఎక్స్ట్రా పర్మిషన్స్ అంటే పర్మిషన్ ఇన్ ద సెన్స్ వాడు బాబు యూజర్ యాడ్ కమాండ్ వాడు, సిహెచ్ మాడ్ Yes, sir. వాడు, సిహెచ్ఈజ్ వాడు, సిహెచ్జిఆర్పి వాడుకో, సిహెచ్ ఓన్ వాడేసేయి, సెట్ఎఫ్ఎస్ఎల్ వాడేసేయి, ఇవన్నిటిని మనం ఇవ్వాలి అంటే సూడో యూజర్. సరే, ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? సో దీన్ని బట్టి మీరు ల్యాబ్ చేయొచ్చు అంతే, ఇంక వేరే ఏమొద్దు. అర్థమైందా? సో ఇది స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలో మనం ఆల్రెడీ చూసాము
థియరిటికల్గా కొంత నేర్చుకున్నాం, మళ్ళీ దాన్ని టైపింగ్ రూపంలో మళ్ళీ మనం చూసాం. ఈ మొత్తాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా లోపల ఇంప్లిమెంటేషన్ చేద్దాం. చేసిన తర్వాత 5 నిమిషాల్లో ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. దీని నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు గో టు దిస్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళాలా? AWS. సో AWSలోకి వెళ్ళిపోయి సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్. ఓకే, చాలా జాగ్రత్తగా వింటే నేను రాసిన నోట్స్ దీనికి షింక్ అయింది, మీరు ఈజీగా చేయగలరు. అట్లా చాలా జాగ్రత్తగా వింటే. ఓకే, ఇన్స్టాన్సెస్. ఇక్కడ చూసారా, ఒకటి ఆల్రెడీ ఇన్స్టాన్స్ నడుస్తుంది, దాన్ని డిలీట్ చేయండి ఫస్ట్ అర్జెంటుగా. ఎస్, డిలీట్ దిస్ ఇన్స్టాన్స్ ఇమీడియట్లీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా మీరేం చేస్తారు? ఒక ఇన్స్టాన్స్ని తయారు చేయాలి. ఇన్స్టాన్స్ని తయారు చేయాలంటే ఇక్కడ కింద తెలుసు కదా నీకు. ఎస్, ఇక్కడ. అయితే సార్ ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుండాలి సార్. బాగుండాలి. దేనికి? ల్యాబ్ చేయాలంటే. ఎందుకు? మనం AWS కనెక్ట్ అయ్యి సర్వర్ తయారు చేయాలి, కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. అదర్వైజ్ ఏమైంది సార్, కొంచెం ఫాస్ట్గా ఉండదు, స్లో అవుతుంది అనమాట. అందుకోసం. అర్థమైందా? ఓకే ఓకే సార్. సరే, లాంచ్ ఇన్స్టెన్స్ బటన్ క్లిక్ చేయండి. సో నేమ్ ఆఫ్ ద సర్వర్, జస్ట్ ABC బ్యాంక్ అని ఇద్దాం సింపుల్గా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఫ్రీనే. లేదు సార్, 1 కోర్ CPU 1 GB మెమరీ కాకుండా వేరేది వాడదామంటే డబ్బులు పే చేయాలి మరి. కాదంటే ఇది. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, యూ కెన్ యూజ్ అ కీపేర్. ఎస్. ఓకే, దీంట్లో మనం యాక్చువల్గా అక్టోబర్ లాక్ అని ఉంటుంది, అక్టోబర్ లాక్. ఓకే, కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇలా రండి. ఇక్కడ ఎస్, స్టోరేజ్ ఎంత ఉంది? 8 ఉంది, అంతే 8. ఎస్, ఓకే, ఫైన్. ఆ తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. అంటే ఎన్ని? ఒకటా రెండా? ఒకటే చాలు. ఒక ఇన్స్టెన్సెస్ మాత్రమే నాకు సరిపోద్దని నేను చెప్పాను, కాబట్టి ఒకటి. సార్ దాని పక్కన 0 వేస్తే ఏమైంది? 10 అవుతాయి. అయ్యో, 10 అయితే బిల్లు వస్తుంది. చూసుకోవాలి ఇక్కడ ఆప్షన్. అట్ ద సేమ్ టైం మరి మీరు చూసుకోవాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏం పాయింట్ సార్ అది? మీరు ఏ లొకేషన్లో సర్వర్లు ఇన్స్టాల్ చేస్తున్నారో చూసుకోవాలా. విచ్ లొకేషన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ సర్వర్స్. ఏ లొకేషన్లో తయారు చేస్తున్నారని చూసుకోవాలంటే అది వచ్చేసరికి ఇక్కడ కనపడుతుంది. ఎక్కడది? ముంబైలోనా, లేకపోతే ఇంకోటి వేరేనా చూసుకోవాలి. ఎస్, దిస్ ఇస్ వాట్ ముంబై. అదే ముంబై. లేదు సార్, ముంబై నుంచి మార్చాలి సార్ అంటే అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. ముంబై నుంచి నార్త్ వర్జీనియా, కాలిఫోర్నియా, ఒహయో, ఇలా అవన్నీ మొత్తం, సింగపూర్, కెనడా, ఇవన్నీ ఇలాగా. సరే, వద్దు సార్ మాకు ముంబై. ఎస్, ఫైన్. లాంచ్ ఇన్స్టెన్స్ ఇది క్లిక్ చేయండి. ఎస్, అయిపోయింది. సక్సెస్. పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి. పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ PUTTY పట్టికి వెళ్ళి ఆ తర్వాత SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ యాక్సెప్ట్. సో లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్. లాగిన్ యాజ్ EC2 యూజర్. సో EC2 యూజర్గా చూసుకోవాలా. EC2 యూజర్గా చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా పెట్టుకోండి. సార్ మీతో పాటు మేము కూడా చేస్తాం సార్. చేయండి, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుతారు. అందుకోసం నేను చేసేటప్పుడు చూడాలా, నేర్చుకోవాలా, తర్వాత మీరు చేయాలా. అది తెలివితేటలు చూపిస్తే జీవితం ప్రమాదంలో పడేది, కోర్సు నేర్చుకోలేదు ముఖ్యంగా. ఎస్ మిత్రులారా, చూడండి జాగ్రత్తగా, తెలివితేటలు ప్రయోగించొద్దు. ఓకే, ఇప్పుడు స్విచ్ టు రూట్ యూజర్ అన్నాం కదా. EC2 నుంచి
రూట్ యూజర్లో స్విచ్ అవ్వాలంటే మనకు తెలుసు. ఎస్, ఎట్లా అది? sudo సింపుల్, hyphen వెరీ వెరీ hyphen సింపుల్. సూడో హైఫన్ ఐ. ఎస్, సింపుల్ ఎగ్జాంపుల్. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ యూజర్ యాడ్ KK1. సో యూజర్ యాడ్ మనోజ్ ఉన్నాడు కదా, మనోజ్. యూజర్ యాడ్ శివ సంథింగ్. సో యూజర్ యాడ్ ఇంకెవరున్నారు? మన పెంచలయ్య ఈయనున్నాడు. సో ఇప్పుడు మనకి పాస్వర్డ్ తయారు చేయాలి వాళ్ళందరికీ. ఎలా తయారు చేయాలా? యూజర్ యాడ్ KK. పాసిబిలిటీనా? ఎక్సలెంట్ ఆన్సర్. పాసిబిలిటీ KK1 1 2 3 1 2 3. పాసిబిలిటీ KK1 కాదు, మనోజ్. మనోజ్ ఎస్ 1 2 3 1 2 3 ఎస్. ఓకే. సో పాసిబిలిటీ శశి శివ. ఓ సారీ, శివ ఎస్ 1 2 3 2 3. ఓకే. పాసిబిలిటీ బెంచ్. ఓకే 1 2 3 1 2 3. వీళ్ళందరికి పాస్వర్డ్ ఇచ్చా. నెక్స్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూసావా ఏమొచ్చింది? యూజర్స్ అయిపోయింది. తర్వాత ఏంది? క్రియేట్ ఎ న్యూ గ్రూప్. యూ మస్ట్ క్రియేట్ ఎ గ్రూప్. ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే. కానీ నేను ఇక్కడ ఏమని ఇస్తానంటే, ఇదిగో గ్రూప్ యాడ్ అని రాసి ABC బ్యాంక్ 1 అని రాస్తా. అంటే ABC బ్యాంక్ 1 గ్రూప్ ఇది. ABC బ్యాంక్ 1 అని రాస్తా. గ్రూప్ యాడ్ అని రాస్తా. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. మళ్ళీ నేనేం చేస్తా? గ్రూప్ యాడ్ ABC బ్యాంక్ 2 రాస్తా. రాసిన తర్వాత ఇప్పుడు ఆ బ్యాంక్ అనే గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం కమాండ్ ఉంది, గెట్ ENT గ్రూప్. అంటే గ్రూప్ అనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించింది. ఎవరు? గెట్ ENT. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, ABC బ్యాంక్ 1 గ్రూప్లో ఏమీ లేదు నాయన, బ్యాంక్ 2లో కూడా ఏం లేదు. అయితే కొంతమంది దీన్నే ఎలా చెక్ చేస్తారంటే, టేల్ రాసి -2 రాసి ETC రాసి గ్రూప్. ఇట్లా కూడా రాయొచ్చా? ఇలా కూడా రాయొచ్చు. ఓన్లీ బాటమ్ లైన్స్ 2 మాత్రమే డిస్ప్లే చేయొచ్చు దాంతో. టేల్ ETC గ్రూప్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. రెండంటే ఏంది? లాస్ట్ అప్డేటెడ్ ఫైల్ ఇవే కదా ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ టేల్ ఈజ్ ఎ కమాండ్ విచ్ విల్ డిస్ప్లే ద లాస్ట్ అప్డేటెడ్. అర్థమైందా? ఎక్కడ? ఇన్సైడ్ ఎ గ్రూప్. గ్రూపే కాదు, దేంట్లో ఏం చేస్తుంది. ఇప్పుడు ABC బ్యాంక్లో ఏం లేదు సార్. ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ పాయింటింగ్ ఎక్కడ? గ్రూప్. అది పాస్వర్డ్. ఏంటది? పాస్వర్డ్కి సంబంధించిన పాయింటింగ్ చేస్తూ ఉంటుంది ఎక్స్ అంటే అక్కడ. 1006 అంటే ఏంది సార్? గ్రూప్ ID. ABC బ్యాంక్ 2 అంటే ఏంది? గ్రూప్ నేమ్. ఇది ఏ గ్రూపు? సెకండరీ గ్రూప్. ఓకే, సరే సరే చూద్దాం. ఇప్పుడు ఈ గ్రూప్లోకి మనం మెంబర్స్ని యాడ్ చేయాలంటే GPassability. సో -M. M అంటే మల్టిపుల్ యూజర్స్ని. ఏ అంటే KK1. సరే KK1 తర్వాత command శివ. శివ KK1 శివ. తర్వాత ఏ గ్రూప్లోకి జాయిన్ చేయాలా? ABC. అంతే. command gpassability spelling mistake. ఎస్, GPassability. ఎక్సలెంట్. ఓకే సార్, క్యాపిటల్ M ఉపయోగించారు ఏం సార్? క్యాపిటల్ M ఏది? KK1 శివ ABC బ్యాంక్. M మీన్స్ వాట్? మల్టిపుల్. మల్టిపుల్ ఇన్ ద సెన్స్ 2-3 యూజర్స్ని యాడ్ చేసాం. తర్వాత సార్ GPassability -M. మిగతా 2 యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళని వేరే గ్రూప్లోకి యాడ్ చేద్దాం. ఎవరు? మనోజ్ అండ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఇప్పుడు సార్ టేల్ -2 ETC గ్రూప్ కొట్టొచ్చా? కొట్టు, నీ ఇష్టం. ఏమని? టేల్ రాసి -2 రాసి ETC రాసి గ్రూప్. ఓకే, అర్థమైంది సార్. ABC శివ వచ్చాడు, పెంచలయ్య వచ్చాడు, KK1 మనోజ్ వీళ్ళందరూ వచ్చేసారు. ఇలా అంతవరకు అయిపోయింది. సో నా టాస్క్ అయిపోయింది. ఎక్కడ టాస్క్ అది? స్టెప్ 8 వరకు అయిపోయింది. చూసారా? ఎస్, వి కంప్లీటెడ్ అప్ టు స్టెప్ 8. ఎస్ సార్. స్టెప్ 9 ఏంటి సార్? క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్సైడ్ /డైరెక్టరీ. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను? మళ్ళీ అగైన్ ఎస్, డైరెక్ట్గా
సో ఇక్కడికి ఏం చేస్తాను, mkdir ఫార్వర్డ్ స్లాష్ project1 ఎస్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత టచ్ రాసి TOU టచ్ రాసి, తర్వాత ఫార్వర్డ్ స్లాష్ రాసి project1 రాసి, ఫైల్ రాసి, ఫైల్ 1,5 5 ఫైల్స్ తయారు చేద్దాం. లేదు సార్ 4 చేద్దాం, 4 చేయి, నో ప్రాబ్లం, 4 ఫైల్స్ సింపుల్గా మీకు అర్థం కావడం కోసం. ఎస్ అంటే ఇన్సైడ్ ద project1 ఫోల్డర్ ఐఎమ్ క్రియేటింగ్ 4 ఫైల్స్, అంతే దాని అర్థం. టచ్ రాశాం కాబట్టి ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసా. సార్ ఇప్పుడు నాకు 2 పాయింట్స్ కావాలి. project1 ఫైల్స్ని చెక్ చేయాలి. ఎలా project1 ఫైల్స్ని చెక్ చేయాలంటే ls రాసి ఫార్వర్డ్ స్లాష్ project1 అంతే. ఎప్పుడైతే project1 రాసే ప్రెస్ ఎంటర్ బటన్ 4 ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. ls రాసి ఫోల్డర్ నేమ్ రాస్తే ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ ఏ project1 డైరెక్టరీ. సార్ ls వద్దు, మాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో మాకు అవసరం లేదు సార్, బట్ ఐ వుడ్ లైక్ టు సీ ద project1 ఫోల్డర్ పర్మిషన్స్. project1 ఫోల్డర్ పర్మిషన్ చూడాలి. LS-LD అప్పుడు మనం ఏం చేయొచ్చు చెప్పాను కదా. LS-LD ఎస్ ls-ld project1 ఎస్ సింపుల్ ఆప్షన్. ఎస్ ప్లస్ ఇది ఇలా వస్తుంది. ఇది వీసిల్లో నేను చెప్పానే 2 మెమరీ లొకేషన్ ఎక్కడ ఎందుకు నేను 2-3 రోజుల తర్వాత వస్తుంది అది. ఇక మీకు తెలుసు 58 అంటే ఏంది, ఇక్కడ 58 అంటే Mori సైజ్ 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 58 అంటే నవంబర్ 13/20. సార్ ఇదేంది ఇది, ఇప్పుడు టైం ఎంత 7 అవుతుంటే ఇక్కడ ఏంది ఇది 13/20 ఇచ్చాడు. ఆ టైం కూడా నేను చెప్తా, ఆ టైం ఇవన్నీ గురించి కొంచెం వేరే క్లాస్లో చెప్తా. ఇలాగ సరే, ఇప్పుడు మేమేం చూడాలి సార్, మీరేం లేదు, project1 యొక్క పర్మిషన్స్ మాత్రమే దీన్ని చూడటానికి, దానికోసం ఈ డిస్కషన్ అంతే, వేరే దాని డిస్కషన్ కాదు. project1 ఏమేమి ఉన్నాయి, RWX అంటే ఓనర్స్, RX అంటే గ్రూప్స్, ఇట్లా మళ్ళీ RX అంటే సార్ డాట్ ఉంది అదేంది సార్ వస్తుంది నెక్స్ట్ 2 minutesలో వస్తుంది. డాట్కి అర్థం ఉంది, 2 minutesలో వస్తుంది. ఇది యాక్చువల్ స్టోరీ. చూసారా. ఎస్ ఓకే సార్, బాగుంది సార్. ఇప్పుడు దీన్ని పెట్టి మీరు ఏం చెప్పగలరు, ఇక్కడ ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇక్కడ RWX ఉంది కదా, RWX ఓకే, ఇక్కడ RWX ఉంది కదా, RWX ఎస్ ఇది ఒక సెట్, ఇక్కడ RX ఒక సెట్. ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా తీసేద్దాం సార్, తీసేయండి. ఎస్ అయిపోయింది. ఎస్ ఇది స్టోరీ. ఆ డాట్ కూడా తీసేయండి, డాట్కి కూడా మీనింగ్ ఉందా, ఉంది డాట్కి కూడా అర్థం ఉంది. అరే ఓహోహో ఓ ఎస్ ఓకే, ఇది స్టోరీ. ఇప్పుడు ఇట్లా కనపడింది ఏది, ls-ld వేస్తే ఇలా కనపడింది. అయ్యయ్యో అట్లా కాదు సార్, మాకు ls-ld project1 చేస్తే ఇట్లా కనపడుతుంది అవుట్పుట్. నో ఎట్లొద్దు, మాకు యాక్చువల్గా ఇదిగో గెట్ రాసి FSCL రాసి ఫార్వర్డ్ స్లాష్ project1 రాస్తే ఏమొస్తుంది, అది ఇప్పుడు అవుట్పుట్ వేరే వస్తుంది. ఇది సో ఈ అవుట్పుట్ వేరే, ఈ అవుట్పుట్ వేరే, అట్లా అనమాట. ఈ అవుట్పుట్ ఇది, దాని అవుట్పుట్ అది, సింపుల్. ఇది ఇది వేరే చూడండి యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ, సో గెట్ FSCL తర్వాత ఫార్వర్డ్ స్లాష్ సెంటర్ బటన్, గెట్ FSCL ఫార్వర్డ్ స్లాష్ ప్రెస్ సెంటర్ బటన్. ఓహో ఎట్లా వస్తుందా, ఎస్ అవును, ఓనర్ ఈయన గ్రూప్ ఇది, యూజర్కి RWX పర్మిషన్ ఉంది, గ్రూప్కు RX ఉంది, అదర్స్కి ఇట్లా ఉంది. ఇది అనమాట సార్. అంటే మనం డైరెక్టరీ అని చెప్పారు, ఇదేంది ఫైల్ అని చూపిస్తుంది బాబు. లైనెక్స్లో డైరెక్టరీని ఫైల్గానే ట్రీట్ చేస్తుంది, ఫైల్స్ని కూడా డైరెక్టరీగానే ట్రీట్ చేస్తుంది. అది డైరెక్టరీ ఫైల్, అది రెగ్యులర్ ఫైల్స్ గురించి. ఇది స్టోరీ. ఎస్ చూడు కదా, ఇది సో గెట్ FSCL అవుట్పుట్ ఇది ఫైల్ అంటే ఫైల్ నేమ్, ఫైల్ అని రాయవచ్చు కదా, రాయకూడదు కదా. అంటే అర్థం ఏంటంటే లైనెక్స్లో మనం ఫైల్ని రెగ్యులర్ ఫైల్ అంటాం. ఓకే,
లైనెక్స్లో ఫోల్డర్ని డైరెక్టరీ అంటాం. అయితే డైరెక్టరీ అయినా రెగ్యులర్ ఫైల్ అయినా లైనెక్స్ ట్రీట్ చేసేది దాన్ని ఫైల్ గానే ట్రీట్ చేస్తుంది. అయితే రెగ్యులర్ ఫైల్లోనేమో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు, డైరెక్టరీ ఫైల్లోనేమో ఇన్ఫర్మేషన్ కాదు, ఫైల్స్ని యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్స్ని ఫోల్డర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దాని పేరు డైరెక్టరీ ఫైల్. డైరెక్టరీ ఫైల్ అంతే. అందుకోసం వాడు ఫైల్ వాడాడు. అంటే ఇన్ లైనెక్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో అది డైరెక్టరీ ఫైలే, కానీ దాని పర్పస్ వేరే. డైరెక్టరీ ఫైల్ ఈజ్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఫోల్డర్స్. డైరెక్టరీ ఫైల్ దాని పేరు. రెగ్యులర్ ఫైల్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఫైల్స్ కాదు, రెగ్యులర్ ఫైల్స్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్, డేటా అంతే. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఫైల్స్ వాడతాం, ఫైల్స్ ఫోల్డర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడు ఇది జమానాలో సబ్జెక్ట్ ఇది. రెగ్యులర్ డైరెక్టరీ దిస్ ఇస్ నాట్ రిలవెంట్ యూనో. ఓకే గుడ్. అది ఎప్పుడో జమానాలో ఫైల్ ఏంటి డైరెక్టరీ ఏంటి. ఓకే ఫైన్, సరే ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. అక్కడ ఫైల్ అనేది రాసేసారు, ఎలాగోలా ఉంది. ఓకే, ఇప్పుడు chmod కమాండ్ వాడాలి. అదే కదా మనకి ఇక్కడ ఏం చెప్తుంది, అక్కడ చూస్తే ఎస్ క్రియేట్ ఫైల్స్ అని రాసాం. తర్వాత నెక్స్ట్ లెవెల్లో పార్ట్ 2కి వెళ్ళండి. పార్ట్ 2లో ఏం కనపడుతుంది ఇక్కడ, ప్రొవైడ్ పర్మిషన్స్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే, గ్రూప్స్ అంటే ఏంది, అన్ని గ్రూప్స్. అన్ని గ్రూప్స్ కి మనం ఏమని పిలుస్తున్నాం, జీ అంతే. అన్ని గ్రూప్స్ కి మనం ఏం పిలుస్తున్నాం, జీ. జీ మీన్స్ వాట్, G1 G2 G3. ఓకే, ఇది ఓ మీన్స్ వాట్, అదర్స్. అదర్స్ అంటే ఎవరు, user1 user2 user3 అట్లా. యూజర్ అంటే ఎవరు, KK1 KK2 KK3. నేను ఇండివిజువల్ పర్మిషన్స్ ఇవ్వటంలో ఇప్పుడు నో, ఐఎమ్ నాట్ గివింగ్ ఇండివిజువల్ పర్మిషన్స్, ఐఎమ్ గివింగ్ యూ వాట్ ఈస్ దిస్, గ్రూప్ పర్మిషన్స్ అనమాట. అంటే గ్రూప్ అనేది యాడ్ చేసి గ్రూప్లో కొంతమందిని యాడ్ చేస్తున్నా. G1లో కొంతమంది, G2లో కొంతమంది, G3లో కొంతమంది, వీళ్ళందరికీ పర్మిషన్ ఇస్తా. ఎట్లా ఇస్తాను, chmod G+RXX ప్రాజెక్ట్ 1 అని ఎప్పుడైతే ఇట్లా ఇచ్చానో, ఈ G అని రాశాం కాబట్టి G1లో ఉన్నవాడు, G2లో ఉన్నవాడు, వీడు అందరికి కూడా RXX రావాలా, RXX రావాలా. అది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం, అది దానికోసం ఈ స్టోరీ. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు chmod ఇంతేనా సార్, ఇంతేనా, ఇంతే. ప్రెస్ సెంటర్ బటన్, LS రాస్తే ఏమొచ్చింది, ఏమి రాదు. అయ్యో, ఇప్పుడు ఫైల్స్కి మనం ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి పర్మిషన్స్ ఇచ్చాం కదా, మరి ఎలా చెక్ చేయాలి. LS కొడితే రాదేంది, LS కొడితే ఎట్లా వస్తుంది, ఏం కొట్టాలా, LS-L LS-LD. ఎస్ LS-LD రాయాలా. LS-LD లేదు, లేదు. గెట్ FSCL, గెట్ SFL. ఓకే బాబు, గ్రూప్స్కి ఇచ్చేసానమ్మా. ఏమి ఇచ్చేసాను, గ్రూప్స్కి RXX పర్మిషన్ వచ్చింది. గ్రూప్స్కి RXX పర్మిషన్. ఇక మరి గ్రూప్లో ఉన్న సభ్యులకి చెక్ చేయాలా అసలు RXX వచ్చిందా లేదా అని. RXX అంటే ఏంది, దేనికి ఇచ్చాం, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి ఇచ్చాం. ఓకే, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి RXX ఇస్తే ఇప్పుడు మనకి కొంతమంది దగ్గర నుంచి క్వశ్చన్లు తీసుకున్నాం, భయపడొద్దు. నేను అడుగుతాను. షేక్ ఆయిబ్ లైన్లో ఉన్నావా, షేక్ ఆయిబ్ ఎస్ సార్. లైన్లో ఉన్నావా. ఎస్ ఆయిబ్, నేనేమంటానంటే ఆయిబ్, యాక్చువల్గా నేనేం చెప్తానంటే నీకు ఒక క్వశ్చన్ ఇస్తా, దానికి ఆన్సర్ చెప్పాలి, ఏం లేదు. ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకే, ప్రాజెక్ట్ 1 అనేది ఏంది, ఒక ఫోల్డర్. ఓకే, యాక్చువల్గా గ్రూప్ 1 ఉంది. ఓకే, గ్రూప్ 1లో ఎవరున్నారంటే KK1 ఉన్నాడు, తర్వాత ఆయిబ్ ఉన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత గ్రూప్ 2 ఉంది. ఓకే, దాంట్లో ఎవరున్నారు, మనోజ్ ఉన్నాడు, తర్వాత ఎవరున్నారు, శివ ఉన్నాడు. ఓకే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే. సో నౌ మై ఇంటెన్షన్ ఈస్ వాట్, ఈ KK1 అనే యూజరు
ఈ ఆయుబ్ అనే యూజరు గ్రూప్ 1లో ఉన్నారు. అయ్యో, మనోజ్ అనే యూజర్ గ్రూప్ 2లో ఉన్నారు. శివ అనే యూజర్ గ్రూప్ 2లో ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, నేనేం చేశానంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది, దాని మొత్తానికి గ్రూప్స్కి RWX పర్మిషన్ ఇచ్చా. గ్రూప్స్కి అది ఏ గ్రూప్స్? అది శివ గ్రూప్ అవ్వచ్చు, కేకే గ్రూప్ అవ్వచ్చు, ఏదైనా గ్రూప్స్కి ఇచ్చాం. ఎలాగిచ్చాం? chmod G+RWX ఇచ్చా. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ 1కి RWX వచ్చింది. నేనేమంటానంటే ప్రాజెక్ట్ 1కి RWX వచ్చింది కాబట్టి గ్రూప్ 1లో ఉన్న వ్యక్తి ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తోటి ఏం చేయగలడు? గ్రూప్ 1లో ఎవరున్నారు? KK1 యూజర్. ఈ KK1 యూజర్ ఏం చేస్తాడు? అది క్వశ్చన్. ఆన్సర్ ఎలా చెప్తారు ఆయుబ్? Group 1 లో ఉన్న ఆన్సర్ user um, can access the write one folder, sir. Like read and write and execute permission. రీడ్. సారీ సారీ ఎస్ ఎస్, ప్లీజ్ గో హెడ్, చెప్పాలి. So project 1 is having read, write, execute permission for the groups, right, sir? ఓకే So in ఓకే, that, దెన్ KK1 యూజర్ ఉన్నాడు కదా, KK1 యూజర్ ఏం చేస్తాడు? వాట్ దే డూ? ద KK1 యూజర్, ఎస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ దే డూ, వాళ్ళు ఏం చేస్తారని నేను అడుగుతున్నా. RWX ఇచ్చా, RWX ఇస్తే KK1 ఏం చేయగలడు అంటున్నాను నేను. ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఏం చేయగలడు? ఏం లేదు, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ని యాక్సెస్ చేసుకుంటాడు. యాక్సెస్ అంటే ఏంది? CD కమాండ్ కొట్టి ప్రాజెక్ట్ 1 అని కొడితే యాక్సెస్. ఓకే ఓకే, దాన్నే మనం X అంటాం. ఆహా, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని చెక్ చేస్తాడు, దాన్ని మనం LS అంటాం. అంతే, దాన్ని మనం రీడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఎస్ ఎస్. సో ఇప్పుడు రైట్ ఉంది కదా, రైట్. రైట్ అంటే ఏంది తెలుసా? ఎస్, ఈ ఫోల్డర్లో ఫైల్స్ తయారు చేయొచ్చు. ఈ ఫోల్డర్స్లో మరొక డైరెక్టరీస్ తయారు చేయొచ్చు. ఈ ఫోల్డర్స్లో ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. ఈ ఫోల్డర్స్లో డైరెక్టరీస్ని డిలీట్ అన్నీ చేయొచ్చు. ఎందుకు? W అంటే అదే, రైట్ అంటే అది. ఎస్ ఆయుబ్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆయుబ్? మీకు వచ్చు కానీ బట్ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ వెల్. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు ఇది స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలో KK1 యూజర్గా నేను లాగిన్ అయితే నాకు ఇది రావాలి, శివ యూజర్గా లాగిన్ అయితే శివాకి అది రావాలి. ఇద్దరికి రాకపోతే ఎక్కడో మిస్టేక్ అని అర్థం. సరే ఇప్పుడు చూద్దాం. సరే ఇప్పుడు యాక్చువల్గా లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి. లాగిన్ యాక్సెస్ ఇవ్వాలంటే ఎలాగా? హౌ? VAM ETC sudoers SSH ఎక్సలెంట్ ETC SSH. ఓ అట్లా రావాలా? అంటే ఏంది ఇది? ఓకే, SSH ఫోల్డర్. ఎస్ ఎక్సలెంట్. ఎస్ తర్వాత SSD _config. అంతే. పొరపాటున SSH తీసి పడేసి కొట్టావా, గూగుల్లో వెతికినా దొరకదు, యూట్యూబ్లో కూడా దొరకదు. నా వీడియోలు చూసేసరికి అది గంటలు ఉంటాయి, పిచ్చెక్కింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి క్లాస్. ఓకే, ఇప్పుడు SSH కొట్టి SSD కాన్ఫిగ్ కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇలా వచ్చింది. సో నౌ గో టు లైన్ నెంబర్ 65. డైరెక్ట్గా కోలన్ రాసి 65. సార్ మీరు రాసిన కోలన్ మాకు కనపట్లేదు సార్. కోలన్ అంటున్నారు, 65 ఎక్కడ సార్? అది చూపిస్తా, నో ప్రాబ్లం. ఎస్ చూసారా, ఇదిగో ఇది. అవును సార్, కనిపిస్తుంది సార్. ఇప్పుడు కోలన్ 65 ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా ఇక్కడికి వస్తుంది. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తాం? నో ఉన్నదాన్ని ఎస్. సో నౌ ఎస్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఐ ప్రెస్ చేసి అప్పుడు ఎస్ అనే టైం చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు యూ కెనాట్ కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సేవ్ ద డేటాని సేవ్ చేయలేవు, నువ్వు బయటికి వెళ్ళలేవు. ఈ రెండు జరగాలంటే ఇన్సర్ట్ మోడ్లో నుంచి తీసేసి కమాండ్ లైన్ మోడ్లోకి రావాలా? కమాండ్ లైన్ మోడ్కి రావాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలా? సార్ ఎస్కేప్ బటన్ ఎక్కడ ఉండదు సార్? ఇక్కడ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉండదు బాబు, అది కీబోర్డు. దయచేసి మళ్ళీ ఎక్కడ ఉండదు? కేకే సార్ ఎక్కడో చెప్పలా, ఎక్కడ ఎస్కేప్ కీ చెప్పడు. ఈయనంది ఇంతే, వీడియోలన్నీ ఇట్ట పెడతాడు, మమ్మల్ని చూసుకోమంటాడు. అంటే వాళ్ళు పనికిరారు ఇక లైనెక్స్ కూడా నాకు తెలిసి. కాబట్టి బాబు ఎస్కేప్ అనే కీ నీ కీబోర్డ్లో ఉంటుంది. మళ్ళీ పొరపాట్లు అది ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు.
అదే సార్ మేము లైనెక్స్ లో ఉంటుంది అనుకుంటున్నాం, ఉండదు నాయన, కీబోర్డ్ లో ఎస్కేప్ కీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. సరే సరే సార్, ఓకే. ఇప్పుడు దానికి ఏం చేయాలి సార్? సేవ్ చేసేసి, సో నెక్స్ట్ కోలనెక్స్, ఎస్ కోలనెక్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబిలిటీ ఫ్రెండ్స్, కనిపిస్తుందిగా? Yes, yes. Yes, Okay, sir. fine. Yes. So now restart the service. Restart the service. How you restart the service? అప్పుడు లైనెక్స్ Service. మనకి ఇచ్చింది ఒక కమాండ్, దాని పేరే సర్వీస్. లైనెక్స్ ఇంకో కమాండ్ కూడా ఇచ్చింది, దాని పేరు సిస్టమ్ సిటిఎల్. సిస్టమ్ సిటిఎల్ అనేది కొత్త వర్షన్స్కి వచ్చిన కమాండ్, సర్వీస్ అనేది పాత వర్షన్ కమాండ్. సో నువ్వు సర్వీస్ కమాండ్ అయినా వాడొచ్చు, సిస్టమ్ సిటిఎల్ అయినా వాడచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత సర్వీస్ కమాండ్ పనిచేయదు, ఆపేస్తాడు దాన్ని. బట్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఎట్లా సర్వీస్ అంటే, సర్వీస్ అంతే. ఆ సర్వీస్ అనే కమాండ్ మనం టైప్ చేసినా మళ్ళీ అది సిస్టమ్ సిటిఎల్కి రీడైరెక్ట్ అయిపోతుంది. చూసారా? అట్లా అనమాట. ఏం సార్ సిస్టమ్ సిటిఎల్ వాడొచ్చు కదా? వాడొచ్చు. ఎలా సార్? అది ఏం లేదు, ఎస్వైఎస్టి సిస్టమ్ సిటిఎల్, అర్థమైందా? ఏంది ఇది? రీస్టార్ట్, దాని తర్వాత ఎస్ఎస్సిడి, ఇది ఫార్మెట్ మారింది, అదటు ఇటు వస్తుంది. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్సిడి అట్లా వస్తుంది అది. అదే మనం సర్వీస్ అయితే వేరే వస్తుంది. చూసారా? అట్లా మళ్ళీ ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే సెట్ అయిపోయింది అట్లా. సో ఇలాగనమాట. సిస్టమ్ సిటిఎల్ వేరే, అంటే ఒక సర్వీస్ని సిస్టమ్ సిటిఎల్ ఉపయోగించి రీస్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సిస్టమ్ సిటిఎల్ రాయాలి, తర్వాత రీస్టార్ట్ రాయాలి, తర్వాత ఎస్ఎస్సిడి రాయాలి. సర్వీస్ నేమ్, ఈ సర్వీస్ రన్ అవ్వాలి సార్, రన్నింగ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే ఏమైంది సార్? పనిచేయదు. సార్ ఈ సర్వీస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఎట్లా సార్? ఈ సర్వీస్ స్టేటస్ మనం చెక్ చేయొచ్చా? ఎస్, స్టేటస్ చెక్ చేయాలంటే ఏం లేదు, సిస్టమ్ సిటిఎల్ STATUS SSHD అంతే. అయ్యో అంతేనా? అంతే. రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ అయింది, స్టేటస్ అంటే స్టేటస్ చూపించింది మనకి. ఏ సర్వీస్ యొక్క స్టేటస్? SSHD. ప్రెస్ ఎంటర్ బటన్. అదిగో బాబు, ఇదమ్మా యాక్టివ్లో ఉంది ఈ సర్వీసు, ఇది రన్నింగ్లో ఉందమ్మా అంటుంది. అట్లా అన్నమాట. సిస్టమ్ సిటిఎల్ అనేది ఇట్లా వాడి ఇట్లా మనం చెక్ చేయొచ్చు. ఎస్, చూసారా ఇక్కడ? ఓకే, యాక్టివ్లో ఉంది, దిస్ ఈజ్ ఇన్ రన్నింగ్ మోడ్. ఎస్, ఓకే సార్. ఇప్పుడు దీన్ని మేము బయటికి రావాలి సార్, ఎట్లా సార్? ఏం లేదు, క్యూ బటన్, స్మాల్ క్యూ. ఇఫ్ యూ ప్రెస్ స్మాల్ క్యూ యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్. కమ్అట్ అంటే ఫైల్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి రావాలంటే ప్రెస్ క్యూ. క్యూ 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 అంటే ఏం సార్? అది క్యూ బాబు, ఇది క్యూ. స్మాల్ క్యూనే సార్, స్మాలే. లేకపోతే నువ్వు బయటికి రాలేవు, ఇబ్బంది పడతావు, మళ్ళీ లోపలికి వెళ్తావు కానీ బయటికి రాలేవు, అదొక పెద్ద ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇది అంటే సార్. ఇదిగో మనం గుర్తుపెట్టుకు, ఎప్పుడైనా సరే యూజర్స్ ఇక్కడ 24/7 లాగిన్ అవ్వాలంటే, అర్థమైందా? SSHD సర్వీస్ కావాలి. అదే వెబ్సైట్లు 24/7 నడవాలంటే ఏం చేయాలి సార్? వెబ్సైట్స్. ఏ వెబ్సైట్ సార్? flipkart.com, google.com, ఆ.com, ఎన్ని వెబ్సైట్లు అయినా సరే నడవాలంటే ఇంకొక సర్వీస్ కావాలి, దాని పేరు HTTPD. ఓకే, దానికి కూడా అంతేనా? దానికి కూడా అంతే. HTTPD సర్వీస్ రీస్టార్ట్ చేయండి అంటే అప్పుడు రాస్తావు సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ HTTPD. HTTP రన్ అవుతుందో లేదు చూడాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, అలా కొట్టేస్తాం. అట్లా అనమాట. అంటే మనం సర్వీస్ కమాండ్తో ఒకలాగా పనిచేస్తాం, సిస్టమ్ సిటిఎల్తో మరొకలాగా పనిచేస్తాం. దట్స్ ఇట్, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్ అనమాట. సిస్టమ్ SYSTEM CTL STA స్టాటస్ SSD SYST వెరీ వెరీ ఇంపార్టెంట్. CTL స్టాప్ SSD
అంటే సర్వీస్ని స్టాప్ చేయొచ్చు, సర్వీస్ని స్టేటస్ చూడొచ్చు, సర్వీస్ని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు, అగైన్ స్టాప్ చేసిన దాన్ని మళ్ళీ స్టార్ట్ కూడా చేయొచ్చు. అప్పుడు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎస్ఎస్డి సేమ్ థింగ్. ఇది అంటే సిస్టమ్ సిటిఎల్ ఉపయోగించి ఏదైనా ఒక సర్వీస్ని ఇలా మనం చేయొచ్చు సిస్టమ్ సిటిఎల్ ఉపయోగించి. మరి సార్ సర్వీస్ అనేది ఎట్లా ఉంటుంది సార్? సర్వీస్ వేరే, అది వేరే ఉంటుంది. సర్వీస్ అంటే ఏంది? సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్ అదొక స్టైల్లో ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎట్లా ఉంటుంది అది? సర్వీస్ ఎస్హెచ్డి ఎస్టిఏ అదే ఒక స్టైల్. సార్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్సా ఏంటి? ఇంటర్వ్యూ కాదు బాబు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ అ లెనిక్స్ అడ్మిన్, నువ్వు గంటకి నిమిషానికి ఉపయోగించే కమాండ్స్ ఇవే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్స్. సర్వీస్ very very important. So systemctl is a command to start the service, to restart the service, to stop the service. Service is a command to start the service, to stop the service, to start the service, to restart the service. అట్లా చెప్పాలా. సో systemctl న్యూ వర్షన్, అర్థమైందా? న్యూ వర్షన్ కమాండ్. systemctl న్యూ వర్షన్ కమాండ్, సర్వీస్ కమాండ్ ఓల్డ్ వర్షన్ కమాండ్. సార్ న్యూ వర్షన్ ఓల్డ్ వర్షన్ అంటే ఏంటి సార్? ఆపరేటింగ్ సిస్టమ్ బాబు. ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ ఉంటాయి కదా, వర్షన్. ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్లో సిస్టమ్ సిటిఎల్ పనిచేస్తుంది బాగా. ఓల్డ్ వర్షన్స్లో సర్వీస్ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నౌ ఇలా వాడచ్చు. సార్ ఈ ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లన్నీ ఏ సర్వర్లో ఉంటాయి సార్? లైనెక్స్ సర్వర్లోనే. ఈ ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లు మొత్తం, ప్రపంచం, ఇండియా కాదు బాబు, ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లు మొత్తం ఇదే. ఈ వెబ్సైట్లు మొత్తం నడపడానికి సర్వీస్ని అప్ చేయాలన్నా, సర్వీస్ని స్టాప్ చేయాలన్నా మనం వీటితోటి పనిచేస్తాం. సరే, ఓకే ఓకే ఓకే, ఇది అయిపోయింది. సరే, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటి సార్? సర్వీస్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు అక్కడ బాబు కేకే లాగిన్, బాబు మనోజ్ లాగిన్, వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 మీద మనకి ఎలాంటి యాక్సెస్ ఉంది అని వాళ్ళు చెక్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలంటే వాళ్ళ స్క్రీన్లు కావాలి కదా. సో అప్పుడు వాళ్ళ స్క్రీన్లు కావాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్, వెరీ వెరీ సింపుల్. వాళ్ళకి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం, వాళ్ళకి అది ఇస్తాం, అన్నీ ఇస్తాం కదా రియల్ టైంలో. అట్లాగే మనం కూడా ఇక్కడ ఏం చేస్తామంటే, చూసారా? సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది స్టోరీ. ఇది నా కేకే స్క్రీన్ ఇది. అప్పుడు KK1 స్టైల్గా ఇలా వచ్చేసి, అప్పుడు అతని స్టైల్లో మళ్ళీ అతను పట్టికి వెళ్ళాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అతని స్టైల్లో మళ్ళీ అతను పట్టికి వెళ్ళాడు. ఓకే, అతను సెషన్ 2 తీసుకొని ఐపీ అడ్రస్ టైప్ చేశాడు. అంటే సర్వర్ ఐపీ అడ్రస్ ఎస్ అతని స్టైల్లో అతను మళ్ళీ సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేశాడు. ఎస్ ఇలాగా పేస్ట్. తర్వాత SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్, పాస్వర్డ్ ఓపెన్, ఇలాగా. సో లాగిన్ యాసే ఇప్పుడు KK1. సో పాస్వర్డ్ 1 2 3 గెస్ గుడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు సపోజ్ ఈయన చేసిన తర్వాత ఈయన లాంటి వాడే ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా. ఈయన KK1 అనే వ్యక్తి గ్రూప్ 1లో ఉన్న మెంబరు, అర్థమైందా? KK1 వ్యక్తి గ్రూప్ 1లో ఉన్నాడు, అవునా? గ్రూప్ 2లో ఎవరున్నారు? ఇంకో పర్సన్ ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? డూప్లికేట్ సెషన్ ఇలా క్లిక్ చేసి లాగిన్ యాజ్ ఏ MANOJ. ఇది యాక్చువల్గా ఇది స్టోరీ. చూసారా? ఇది స్టోరీ. మరి ఈ స్టోరీలో KK1 చేసే యాక్టివిటీ పైన కనిపిస్తుంది, మనోజ్ చేసే యాక్టివిటీ కింద కనిపిస్తుంది. ఇప్పుడు సో KK1 అనే వ్యక్తి ఇక్కడ యాక్టివిటీ ఎలా చేస్తాడు? ఆయన CD కొడతాడు. CD ప్రెసెంట్ ప్రాజెక్ట్లను యాక్సెస్ చేయగలిగాడు. ఆ తర్వాత LS టైప్ చేస్తే ఫైల్స్ కూడా వచ్చేసినాయి. అయ్యో, LSఏ కాదు, ఇప్పుడు ఫైల్ 5 ఫైల్ 6 కూడా ఇతనే తయారు చేయాలి. ఎవరు? KK1. అప్పుడు ఏంది? టచ్ ఫైల్ 5 ఫైల్ 6 2 ఫైల్స్ తయారు. టచ్ ఫైల్ 5 ఫైల్ 6 ఎవరు తయారు చేస్తున్నారు? KK1. ఎక్కడ? మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? ప్రాజెక్ట్ 1లో.
ఇక్కడ కాదు, ప్రాజెక్ట్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ వచ్చింది. కెనాట్ టచ్ అంటున్నాడు కదా. అయ్యో ఇదేంది ఇది? వాట్ హ్యాపెన్స్? ఎక్కడ అట్లా వచ్చావా? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద రీజన్ వై వీఆర్ గెటింగ్ దిస్ పర్మిషన్ ఎర్రర్? వై? Sudoers, we didn't add that chmod command. Sorry? Chmod command is not added into sudoers. Sudoers sudoers లో యాడ్ చేయలేదు సార్. అట్లా వచ్చారా? ఓహో, ఇప్పుడు టచ్ అని రాసి, ఇప్పుడు నేనేమంటున్నా, ఫైల్ 6 అని రాస్తా, రాట్లా. పర్మిషన్ డినైడ్ వస్తుంది, ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు ఈ KK1 ఏ గ్రూప్ లో ఉన్నాడు? Group 1. ఆ? Group 1. ఆ గ్రూప్ 1 లో ఉన్న వ్యక్తి, ఆ గ్రూప్ 1 కి మనం పర్మిషన్ ఇచ్చాం కదా, ఎందుకు రావట్లేదు అంటున్నా నేను. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఎవరు ఉన్నారు? ఒక గ్రూప్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? గ్రూప్ 2 ఉంది. ఓకే, మరి ఇక్కడ గ్రూప్ 1కి RWX ఇచ్చా, గ్రూప్ 2కి ఏమి ఇచ్చాను? RWX ఇచ్చా. మరి గ్రూప్ 1లో సభ్యులు ఎవరున్నారు? KK1 ఉన్నాడు. గ్రూప్ 2లో ఎవరున్నారు? మనోజ్ ఉన్నాడు. ఇప్పుడు మనోజ్ అనే వ్యక్తికి ఈ గ్రూపుకి ఇచ్చాను కాబట్టి RWX మనోజ్కి రావాలా, RWX KK1కి రావాలా. దేని మీద? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. దీని మీద బట్ దే ఆర్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్. వై? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి ఆన్సర్. మనం గ్రూప్ కి ఇచ్చాం సార్, యూజర్ కి ఇవ్వలేదు సార్. యూజర్ అంటే KK1 కి మనం ఇవ్వలేదు సార్ అండి. ఇప్పుడు యూజర్కి ఇస్తే అవుతుందా? అవును సార్, అవుతుంది సార్. కన్ఫర్మా? ప్రాజెక్ట్ 1 కి ఇచ్చాము, గ్రూప్ 1 గ్రూప్ 2 కు. ప్రాజెక్ట్ 1 కి ఇచ్చాము. ఎస్ ఎస్, ఓకే. ప్రాజెక్ట్ 1 కు G+RWX ఇచ్చాము, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మనం ఆ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ యాక్సెస్ అనే ఆ గ్రూప్ ను యాడ్ చేయాలి. లే అవసరంలా. గ్రూప్స్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చింది కదా, G అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కదా. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, chmod రాసి, G+ రాసి, RWX ఇది ఇచ్చాను కదా నేను. ఇది ఇచ్చాను కదా, పని చేయాలి కదా. గ్రూప్ ఒక నిమిషం చూడండి. ఈ G అంటే ఏందో తెలుసా? గ్రూప్ 1. ఈ G అంటే ఏందో తెలుసా? గ్రూప్ 2. ఈ G అంటే ఏందో తెలుసా? గ్రూప్ 3. ఈ G అంటే గ్రూప్ 4. ఓకే, గ్రూప్లకి ఇచ్చాం. ఇప్పుడు గ్రూప్కి RWX ఇచ్చాం, కరెక్టే. బట్ KK1 యూజర్ అనే వ్యక్తి ఇట్లా ట్రై చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ ఎట్లా అన్నాను అర్థం కాదు, అది ప్రాబ్లం. మీరు హౌ యూ రిజాల్వ్ దిస్ వన్? ఎస్, చెప్పండి. సార్ ఒక పని చేద్దాం సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కదా సార్, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకి RX ఇద్దాం. గ్రూప్ 2లో ఉన్న సభ్యులకి RWX ఇద్దాం అనుకుంటున్నాను నేను. అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ పర్మిషన్స్. అందరికి ఒకేలాగా కాదు. గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు. గ్రూప్ 1 టీమ్ మెంబర్స్ వేరే, గ్రూప్ 2 టీమ్ మెంబర్స్ వేరే. కానీ అందరికి RWX ఇవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇట్లా గ్రూప్ 1కి ఒక పర్మిషన్, గ్రూప్ 2కి ఒక పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నా, సపరేట్. ఇప్పుడు ఇది ఇస్తే వర్కౌట్ అయిద్దా? అయినా ఇప్పుడు సపోజ్ ఇక్కడ
ఇది డిఫరెంట్ గ్రూప్సా? అవునా? డిఫరెంట్ గ్రూప్స్, తర్వాత డిఫరెంట్ పర్మిషన్స్, డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. ఏంటిది? సింగిల్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. ఓకే. సపరేట్గా గ్రూప్స్కి ఇద్దాం సార్. ఇచ్చేయండి ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. ఓకే, మరి ఇప్పుడు ఇది ఇస్తే ఏమవుతుంది? ఏం లేదు, సింపుల్. డిఫరెంట్ గ్రూప్స్ అన్నప్పుడు, డిఫరెంట్ పర్మిషన్స్ అన్నప్పుడు, ఒకే ఒక ఫోల్డర్ అన్నప్పుడు మీకు ఒక కమాండ్ గుర్తు రావాలి. దాని పేరే SETFA, సెట్ఎఫ్ఎస్సిఎల్. ఇప్పుడు ఈ సెట్ఎఫ్ఎస్సిఎల్ ఉపయోగించి ఎలా సార్? ఏం లేదు, డిఫరెంట్ గ్రూప్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు సార్. ఇప్పుడు గ్రూప్ 1కి RWX ఇద్దామా? ఇచ్చే. గ్రూప్ 2కి RWX ఇద్దాం, ఇచ్చే. కానీ రియల్ టైంలో అలా ఉండదుగా. టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు, అతని యాక్సెస్ ఒకలాగా ఉంటుంది. టెస్టింగ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్, అతని యాక్సెస్ వేరేలాగా ఉంటుంది. డెవలప్మెంట్ టీమ్, GBA అడ్మిన్ టీమ్, తర్వాత సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ టీమ్, డెవాప్స్ టీమ్, ఇంకా డేటా సైన్స్ టీమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్, ఇవి అందరు టీమ్సే. మిడిల్ వేర్ అడ్మిన్స్ టీమ్స్, వీళ్ళందరికీ ప్రాజెక్ట్లో ఉన్న ఫోల్డర్స్ మీద యాక్సెస్ ఇవ్వాలంటే, డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ ఒకే ఫైల్ ఒకే ప్రాజెక్ట్ మీద ఇవ్వాలంటే సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడచ్చు. ఎలా వాడచ్చు? సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి, సింపుల్గా చూడండి, సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి, -m రాసి, G రాసి, కోలన్ రాసి, గ్రూప్ రాసి, తర్వాత వన్ గ్రూప్ పేరు రాయాలి. ఆ గ్రూప్ పేరు ఏంది? Group ABC 1. బ్యాంక్, దాని పేరు 1. ఆ గ్రూప్ పేరు రాసి డైరెక్ట్గా ఏం చేయాలి తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఏం చేయాలా? రీడ్ ఎగ్జిక్యూట్. RWX రాయాలి. గ్రూప్ 1కి RWX రాస్తా, ABC బ్యాంక్ 1కి. దేని మీద? అట్లా అనమాట, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే, సరే సార్. ఇప్పుడు ఇట్లా దీన్ని ఎట్లా చూస్తారు? సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి, -m రాసి, G ప్లేస్లో యూజర్ రాసి, యు అర్థమైందా? యూజర్ ఎవరు? ఆ యూజర్ KK1 రాసి, ఆ తర్వాత RWX అతనికి ఇవ్వచ్చా? ఇచ్చుకో. కానీ ఇదేంది? ఇది యూజర్ లెవెల్. ఆ యూజర్కే, ప్రాజెక్ట్ 1 మీద ఆ యూజర్కి మాత్రం RWX వర్క్ అయింది. అట్లా కూడా ఇవ్వచ్చు. అంటే యూజర్స్కి ఇవ్వచ్చు, గ్రూప్స్కి ఇవ్వచ్చు. గ్రూప్స్కి ఇవ్వాలంటే G, యూజర్స్కి ఇవ్వాలంటే యు. కోలన్ రాయాలా? తప్పకుండా రాయాలా. RWX మరి పర్మిషన్స్ రాయాలి కదా. అంటే డిఫరెంట్ పర్మిషన్స్, డిఫరెంట్ యూజర్స్, ఓన్లీ సింగిల్ అనే, డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ పర్మిషన్స్, ఓన్లీ సింగిల్. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా సెట్ చేస్తే ఇప్పుడు అసలు యాక్సెస్ అవుతుందా? మరి ఈ విధంగా సెటప్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరైనా సరే ఈ సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ని యాక్సెస్ చేసుకునే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఇట్ మైట్ బి ఏ రూట్ యూజర్, ఆర్ యూ కెన్ సే ఇట్ మైట్ బి ఏ సూడో యూజర్ ఆల్సో. సూడో యూజర్ అంటే ఎవరు సార్? నువ్వే ఒక 2 years ఉంది, 3 years ఉంది, 4 years ఉంది, మిమ్మల్ని సూడో యూజర్గా చేసి ఇవన్నీ యాక్సెప్ట్ చేపిస్తూ ఉంటారు మీ చేత. రూట్ యూజర్ నో. రూట్ యూజర్ యాక్సెస్ మనకి ఇస్తారా? ఇవ్వరు. మరి ఎవరికి ఇస్తారు? సీనియర్స్, మోస్ట్ సీనియర్స్. సో మనం ఎంటర్ అయ్యేది ఎక్కడ సార్? డెవాప్స్ అయినా నువ్వు సూడో యూజర్వే, ఓకే. లైనక్స్ అడ్మిన్ అయినా నువ్వు సూడో యూజర్వే, అంతే, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఊరుకోండి సార్, మా కంపెనీలోనే మాకంతా రూట్ యాక్సెస్. మీ కంపెనీలో పాలసీస్ వేరే ఉంటాయేమో, వేరే కంపెనీ, డిపెండ్స్, ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కంపెనీ నుంచి కంపెనీకి మారేటప్పుడు వేరే అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇట్లాగా మనం చూడాలి జాగ్రత్తగా. సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ రూట్ యూజర్ ఎక్కడికి వెళ్ళాలి? అది రూట్ స్క్రీన్. సార్ ఈ స్క్రీన్ ఇన్యాక్టివ్ అయిపోయిందా ఏంటి? చూడండి ఒకసారి. సో ఇన్యాక్టివ్ అయిపోతే మీరు వెంటనే మళ్ళీ ఏం చేయాలా? దాన్ని సరే, ఇది ఇన్యాక్టివ్ అవ్వకుండా మనం చేయొచ్చు కదా. చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్షన్స్ సాఫ్ట్వేర్స్, కొన్ని సహకరించుకి ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది. గతంలో అయితే ఇన్యాక్టివ్ అయ్యేది కాదు అసలు. సరే, ఇప్పుడు EC2 -user sudo -i, ఓకే, setfscl -m g ABC bank 1 RWX
PROG అంటే కరెక్ట్ కొట్టాలా. సెట్ ఆఫ్ SCL M మీన్స్ వాట్, మాడిఫై చేస్తున్నాం పర్మిషన్. RWX ABC బ్యాంక్ గ్రూప్ ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. సరే మళ్ళీ ఏం చేస్తారు, ABC2 కూడా ఇట్లా అనేసి ఇక్కడ 2 పెట్టండి చాలు. 2 పెట్టేసి ఇక్కడ ఏం రాస్తారు సార్, RX. వీడికి RXే. ప్రెస్ ఎంటర్ బటన్. సో 2లో ఉన్న వాళ్ళకి RX ఉంది, 1లో గ్రూప్లో ఉన్న వాళ్ళకి RWX ఉంది. సో ఇప్పుడు అది 1 గ్రూప్లో KK ఉన్నాడు, 2 గ్రూప్లో మనోజ్ ఉన్నాడా, చూద్దాం. సో ఏ గ్రూప్లో ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఇప్పుడు Can be. గ్రూప్స్ అర్థమైందా, గ్రూప్స్ అని రాసి లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు, టేల్ రాసి 2 రాసి ETC రాసి గ్రూప్. అప్పుడు చూసారా బాబు, ABC బ్యాంక్ 1లోనేమో KK1 ఉన్నాడు శివ, ABC2 అట్లా. నేను ఫస్ట్ KK1 తీసుకొని అతను గ్రూప్ ట్రై చేశా, మనోజ్ తీసుకొని మనోజ్ గ్రూప్ ట్రై చేశా. ఇప్పుడు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం జరిగిద్దో మళ్ళీ చూద్దాం. ఎస్, డూప్లికేట్ సెషన్కి వెళ్ళి, సో ఇప్పుడు లాగిన్ వేసే ఎవరుగా లాగిన్ అవ్వాలి నేను, KK1. KK1 లాగిన్ అయ్యా, KK1 లాగిన్ అయ్యా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ KK1 నుంచి మళ్ళీ మనోజ్కి వెళ్ళు, డూప్లికేట్ సెషన్ లాగిన్ వస్తుంది, దాంట్లో మనోజ్ అని టైప్ చేయి, MA మనోజ్ 1 2 3 చేసేసా. సో ఇప్పుడు యాక్చువల్గా అవన్నీ జరిగినాయి. ఎస్, ఓకే ఓకే, ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ KK1 యూజర్ ఉన్నాడు కదా, ఈ యూజర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, CD ప్రాజెక్ట్ 1 చూడండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా ఉంది దీంట్లో మ్యాటర్, అందుకోసం దీన్ని చాలా చక్కగా చెప్తుంది. సో ప్రాజెక్ట్ 1 ఇప్పుడు యాక్చువల్గా LS టైప్ చేస్తే అతనికి ఇప్పుడు KK1 అనే వ్యక్తికి ఏ యాక్సెస్ ఉంది, ఎస్ ఫ్రెండ్స్, KK1 వ్యక్తికి ఏ యాక్సెస్ ఉంది ఇప్పుడు, Read, execute. రీడ్, Read, write, execute. రైట్ Read, యాడ్ write. ఉంది, రైట్ ఇంకా చెక్ చేయలేదు కదా, ఇచ్చాము. సో ఫార్ వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ రీడ్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్. అంటే ఎక్స్, రీడ్ ఎక్స్, R అండ్ X యాక్సెస్ ఉపయోగించాం, రైట్ యాక్సెస్ ఉపయోగించాల మనం. రైట్ యాక్సెస్ అంటే ఏంది అసలు, ఒక ఫైల్స్ తయారు అంటే ఏంది, టచ్ ఫైల్ 6 అంతా, లేదా ఫైల్ 5 లేదు కదా, ఫైల్ 5 ఎస్, టచ్ ఫైల్ 6, టచ్ ఫైల్ 7 ఎస్ ఎస్. సో ఇప్పుడు Read, LS write, కొట్టు. execute. సో అప్పుడు ఏమైంది, సో KK1 యూజరు ఫైల్ 5 తయారు చేశాడు, ఫైల్ 6 తయారు చేశాడు, ఫైల్ 7 కూడా తయారు చేశాడు. ఎస్, అదే ఇప్పుడు మనోజ్ యూజర్ స్టోరీ చూద్దాం. మనోజ్ యూజర్ చేయగలడా అంటే, ఇప్పుడు మనోజ్ యూజరు, No. ఎస్ మనోజ్ యూజర్కి రండి, ఇక్కడ దిస్ ఇస్ మనోజ్, సింపుల్, ఓ సారీ, ఎస్ ఎస్. సో ఎస్ మనోజ్ యూజర్కి వచ్చాం. ఎస్ ఓకేనా. ఇప్పుడు మనోజ్ యూజర్లో ఇప్పుడు సపోజ్ CD కొట్టి /project1 కొడితే లోపలికి వెళ్ళాడు, ఎస్, LS టైప్ చేశాడు, ఎస్, 7 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మనోజ్ యూజర్ అనే వ్యక్తి ఒక ఫైల్ 8 తయారు చేద్దాం అనుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు క్రియేట్ ఏ ఫైల్ 8. అప్పుడు టచ్ ఫైల్ 8, ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ టెన్. హే బాబు, యువర్ గ్రూప్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్. నో, మీ గ్రూప్గా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ అంటే ఏంది, అక్కడ వాడిని అడుగు, రైట్ పర్మిషన్ ఇవ్వాలి, సో దట్ యూ కెన్, అదర్వైజ్ అంటే అక్కడ రీడ్ రైట్ X ఇచ్చాం గ్రూప్ 1కి, కాబట్టి ఆ గ్రూప్ 1లో వ్యక్తులు ఒకలాగా యాక్సెస్ ఉంది, ఇక్కడ వీడికి ఒకలాగా. కానీ డైరెక్ట్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీదే వీళ్ళందరికీ డిఫరెంట్ యాక్సెస్ ఇస్తున్నా నేను. ఫోల్డర్ ఒకటే, డిఫరెంట్ యాక్సెస్. ఇప్పుడు సపోజ్
ఆ గ్రూప్స్కి అట్లా ఇచ్చాం సార్. యూజర్స్ కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. యూజర్స్ కంటే ఎట్లా సార్ అది? ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ని తయారు చేయి నువ్వు అర్జెంటుగా. ఒక యూజర్ని తయారు చేసావనుకో. ఓ ఓకే, కట్ అయిపోయిందా? సరే, ఒక యూజర్ని తయారు చేసి డూప్లికేట్ సెషన్. సో లాగిన్ యాజ్ EC2 -, యూజర్. ఓకే, sudo -i, ఎస్, సింపుల్. సో యూజర్ యాడ్ ఈయన పేరు పెడదాం. ఏం పేరు? వంశీ అని పెట్టి, ఇప్పుడు ఈ యూజర్ యాడ్ వంశీ అని పెట్టి పాస్టబిలిటీ వంశీ అని పెట్టి, అర్థమైందా? వంశీ పాస్టబిలిటీ అని పెట్టి 1 2 3 1 2 3 1 2 3 ఎస్, సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వంశీ యూజర్గా లాగిన్ అవుతా. ఇక్కడికి వెళ్ళిపోయి ఇదిగో డూప్లికేట్ సెషన్కి వెళ్ళి లాగిన్ యాజ్ ఈయన వంశీ 1 2 3. సో నౌ CD కొట్టి /project1 ప్రెస్ ఎంటర్ బటన్ ఉంది. CD కొట్టి LS కొట్టి ఫైల్ 7 దాకా ఉంది. పొరపాట్లు ఇప్పుడు వంశీ TOU టచ్ ఫైల్ 8 అని టైప్ చేస్తే ఏమైంది? పర్మిషన్ లేదు. వాయ్, వంశీకి ఆ పర్మిషన్ లేదు. సార్ మరి వంశీకి ఆ పర్మిషన్ లేదు, అక్కడ రీడ్ రైట్ ఉంది ఏంది అంటే ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఈ వంశీకి X యాక్సెస్ ఇస్తుంది, రీడ్ యాక్సెస్ కూడా ఇస్తుంది, రైట్ యాక్సెస్ ఇవ్వటంలా. అసలు ఈ ప్రాజెక్ట్ 1 మీద ఈ వంశీకి రీడ్ యాక్సెస్, X యాక్సెస్ ఎప్పుడు ఇచ్చాం? ఇవ్వలేదు కదా మనం. అయినా ఆ రెండు వర్క్ అవుతున్నాయి కదా. ఇది వర్క్ అవుతుంది. ఆ రెండు ఎక్కడున్నాయి సార్? చూపించండి మాకు. ఎస్, ఆ రెండే అదర్ యూజర్స్లో ఇచ్చిన పర్మిషన్స్ ఆయనకు వర్క్ అవుతున్నాయి. అదర్స్ అంటే ఎక్కడ చూడాలి సార్? ఎక్కడ చూడాలా? ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్, ఇదేనా? ఎస్, ఓకే. ఇక్కడ రూట్ యూజర్కి వెళ్ళి గో టు రూట్ యూజర్. ఎస్, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలా? ls-ld /project1. ఎస్, చూసారా ఏం కనపడింది ఇక్కడ? ప్రాజెక్ట్ 1 మీద ఇక్కడ అదర్స్కి ఏముంది? RX ఉంది. అంటే అదర్స్ అంటే ఎవరు? KK1 అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, ఎవరైనా అంతే, అదర్సే వాళ్ళందరూ. అందుకే RX ఉంది కాబట్టి అవన్నీ వర్క్ అయినాయి ఈ ప్రాజెక్ట్ మీద అతనికి. ఈ RX కూడా తొలగించామనుకో ఏం వర్క్ అవడం. సార్ ఇప్పుడు ప్లస్ వచ్చింది ఏంది? మీరు ఇందాక డాట్ అని చెప్పారు, ప్లస్ వచ్చింది. అయ్యా బాబు, ఈ ప్రాజెక్ట్ 1 అనే దానికి ACLs ఉన్నాయని అర్థం. ప్లస్ అంటే అది ప్లస్ సింబల్ మీన్స్ వాట్? దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఈస్ హ్యావింగ్ ACLs అని అర్థం. మీరు ఎప్పుడైనా ప్లస్ సింబల్ అక్కడ చూస్తే దీంట్లో ACLs ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలా. ప్లస్ సింబల్ కొడితే ACLs ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అట్లా అనమాట. సో ప్లస్ సింబల్ తీసేస్తే ACLs లేవు, డాట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఇప్పుడు మీరు సింపుల్గా MKDAR రాసి /project2 రాశారనుకో. సో ls-ld /project1 ఎస్, ls-ld project2 ఎస్. చూసారా తేడా ఉందా? సో ప్రాజెక్ట్ 1కి ACLs ఉన్నాయి, ప్రాజెక్ట్ 2కి బాబు నో ACLs. ఎట్లా అనమాట? అయితే అసలు ఏంటంటే సిఎస్ నాట్ జి అంటే గ్రూప్స్ వేరు, అదర్స్ వేరు. మీరు గ్రూప్స్ కి పర్మిషన్స్ ఇచ్చి అదర్స్ కి ట్రై చేసింది సార్, అందుకే రాలేదు. అందుకే మళ్ళీ సెక్రటరీస్ చేసి ఇప్పుడు వర్క్ అవుతుంది అంతే కదా. అదర్స్కి ఇస్తే వచ్చేస్తుంది. గ్రూప్స్ వేరు, అదర్స్ యూజర్స్ అదర్స్ అన్నారు, సో అందుకే రాలేదు. అందుకే అదర్స్ చూపించాము. ఎస్ ఫ్రెండ్స్, అదర్స్కి ఇదిగో RX అందే కాబట్టి ఈ KK1 ఇక్కడ వంశీ అనే యూజర్కి ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి పర్మిషన్ డినైడ్ ఉంటుంది. అట్లా సార్ వంశీ అనే యూజర్కి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలా, అప్పుడు సెట్ FSAలు వాడవచ్చు. సార్ అట్లా కాదు సార్, వంశీతో పాటు ఇప్పుడు
వేరే ఒక యూజర్ని తయారు చేయండి సార్. కార్తీక్ అనే యూజర్ని తయారు చేద్దాం. ఏంటది? యూజర్ యాడ్ కేఆర్టీ కార్తిక్, పాస్ డబ్ల్యూడి కార్తిక్ 123 ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు కార్తిక్ అనే యూజర్ లాగిన్ అయిపోయాడు. కార్తిక్ అనే యూజర్ లాగిన్ అయ్యాడు. ఎస్ ఎస్ డూప్లికేట్ సెషన్. సో లాగిన్ యాజ్ ఏ సో కార్తిక్ అనే యూజర్ లాగిన్ అయ్యాడు. ఈ కార్తిక్ అనే యూజర్ లాగిన్ అయ్యి ఎస్ కార్తిక్ గో హెడ్ యాక్సెస్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అని చెప్పా. అప్పుడు మనం ఏం చేయాలా? సిడి ఎల్ఎస్ టచ్ ఫైల్ 8 పర్మిషన్ డినైడ్. అంటే ఇప్పుడు కార్తిక్కి అదే పరిస్థితి వచ్చింది, వంశీకి కూడా పర్మిషన్ డినైడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వంశీ కార్తిక్ బాబు ప్లీజ్ ప్రొవైడ్ మీ పర్మిషన్స్ రైట్ యాక్సెస్ అన్నాడు. ఎవరు అడిగారు? కార్తిక్ అడిగాడు. వంశీకే వద్దా? వద్దు, కార్తిక్కే ఇవ్వాలా. ఓహో, కార్తిక్ ఇవ్వాలా. మరి కార్తిక్ ఎవరు? అదర్ యూజర్ కదా అని చెప్పి తెలివి ఉపయోగించి ఎట్లా చేశాడు? సూడో యూజర్ తెలివి ఉపయోగించి వంశీ అంటే అదర్సే, కార్తిక్ అంటే అదర్సే, అదర్దే కదా నన్ను అడిగింది, కార్తిక్ అనేది అదర్ యూజర్ కదా, అందుకోసం అసలు LS-LD చూశాడు. ప్రాజెక్ట్ 1 అన్నాడు. చూడగానే అదర్స్కి ఓహో రైట్ లేదు, రైట్ ఇచ్చేద్దాం అనుకొని అప్పుడు సిహెచ్ మోడ్ ఇచ్చి O+RXX ఇచ్చి ప్రాజెక్ట్ 1 చేశాడు. సార్ ఏం డబ్ల్యూ ఇవ్వకూడదు, ఇచ్చుకో నో ప్రాబ్లం, RXX రాసే కానీ డబ్ల్యూ అని ఇవ్వచ్చు. అక్కడ ఒట్టి డబ్ల్యూని యాడ్ చేయడమే మన ఉద్దేశం. ఎక్కడ? అదర్స్కి. ప్రెస్ ఎంటర్ బటన్ అయింది. బాబు కార్తిక్ చెక్ చూసుకో అన్నాడు. బ్రహ్మాండంగా చూసుకుంటానే అప్పుడు కార్తిక్ వెళ్ళాడు. కార్తిక్ వెళ్ళి ఇది కార్తిక్ సెషన్ కదా, కార్తిక్ వెళ్ళి అప్పుడు మొత్తం ఇచ్చాం కదా, సిడి బయటకు వచ్చాయి ఫ్రెష్గా. చెక్ చేసుకో. ఎట్లా? సిడి కమాండ్ వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఎల్ఎస్ వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. తర్వాత రైట్ రావాలి కదా, రైట్ ఏంటి? టచ్ ఫైల్ 8 వర్క్ అవుతుంది. టచ్ ఫైల్ 9 వర్క్ అవుతుంది. ఓహో వర్క్ అవుతుంది. ఎల్ఎస్ కొట్టు వర్క్ అవుతుంది. ఈయనకు కూడా వర్క్ అవుతుంది. ఈయన చేసేది వంశీ కూడా చూశాడు. అరే అతనికి వర్క్ అవుతుంది, మనకెందుకు కాదు కదా. ఆ ఫైల్ 9ని రైట్ అంటే ఏంది? డిలీట్ చేయొచ్చుగా, తయారు చేయొచ్చుగా, తీసి పడేద్దాం అన్నాడు. ఫైల్ 9 తీసేయాలా, అసలు కార్తిక్ చేసిన ఫైల్ ఉంచకూడదు అనుకున్నాడు. రైట్ యాక్సెస్ ఉంది కదా, అసలు తీసేయాలని ట్రై చేశాడు. అప్పుడు ఈయన వంశీ ఏం చేశాడు? ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకున్నాడు వంశీ. ఏమని? ఇక్కడికి వెళ్ళి వంశీ స్క్రీన్లోకి ఎంటర్ అయ్యాడు. వంశీ ఫ్రెష్గా వచ్చాడు. వచ్చి సిడి ప్రాజెక్ట్ 1 LS అన్నాడు. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 9 ఫైల్స్ ఉన్నాయి. ఎవరు తయారు చేశారో కూడా వస్తుంది. LS-L కొడితే చాలు. ఫైల్ 8 అనేది కార్తిక్ తయారు చేశాడు. ఫైల్ 9 అనేది ఏం తయారు చేశాడు? అప్పుడు వంశీ ఏమన్నాడు తెలుసా? బాబు కార్తిక్ చేసిన ఫైల్స్ని తీసేయాలండి. ఈయన వంశీ, ఇప్పుడు లాగిన్ అయింది వంశీ అనే యూజరే. అప్పుడు వంశీ ఏం చేశాడు? స్టైల్గా LS కొడితే ఇన్ని ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు RM కొట్టి ఫైల్ 9 కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ఏ. మళ్ళీ RM కొట్టి ఫైల్ 8 కొట్టాడు. ఎస్ఏ. అమ్మాయ్యా 2 ఫైల్స్ డిలీట్ చేశాం, ప్రశాంతం. అప్పుడు కార్తిక్ యూజర్ ఏమనుకున్నాడు? ఆయన చూసుకున్నాడు. కార్తిక్ యూజర్ ఎక్కడున్నాడు? ఎస్ కార్తిక్ యూజర్ ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? అమ్మాయ్యా ఫ్రెష్గా లాగిన్ అయ్యాడు. ఎట్లా? ఇలాగ డూప్లికేట్ సెషన్ తీసుకున్నాడు. సింపుల్గా ఇలా తీసుకొని అయ్యా చాలా వర్క్ చేయాలనుకొని కార్తిక్ ఇట్లా వెళ్ళాడు. 1 2 3 ఇలాగెళ్ళి సిడి ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా, ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళి LS కొట్టాడు. అరే ఇదేంది ఇది? LS-L మళ్ళీ కొట్టాడు. చూసుకున్నాడు. అరే KK1 తయారు చేసిన ఫైల్స్ ఉన్నాయి, రూట్ యూజర్ చేసిన, వాట్ అబౌట్ మై ఫైల్స్? అదే ఒక వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ ఇంకొక వ్యక్తి డిలీట్ చేశాడు బికాస్ ఆఫ్ డబ్ల్యూ యాక్సెస్. ఎవరికి ఇచ్చాం? అదర్స్కి ఇచ్చాం డబ్ల్యూ యాక్సెస్.
ఓకే, డబ్ల్యూ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి అదర్స్కి అందరికీ పనిచేస్తుంది అది. అప్పుడు లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ అదర్స్ అని ఇస్తే అందరికి వస్తుందమ్మా, కంట్రోల్ చేయి. అరే బాబు యాక్సెస్ కంట్రోల్ వాడుకో అని చెప్పింది. అమ్మా యాక్సెస్ కంట్రోల్ వాడాలంటే ఎట్లా? సెట్ఎఫ్ఎస్ఏల్ అనే కమాండ్ వాడి ఒకే యూజర్కి ఒక పర్మిషన్ ఇచ్చేయి, ఇంకొక యూజర్కి ఇంకొక పర్మిషన్ ఇచ్చేయి, వాడికి అసలు పనే చేయదు అని చెప్పింది. అట్లా చేద్దామా, సరే ఆ పని చేద్దామని మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళీ రూట్ యూజర్, గో టు రూట్. ఈ రూట్ యూజర్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేయాలా? సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m తర్వాత యు ఏమి ఇవ్వాలా? యూజర్ కార్తిక్ RXX, కార్తిక్ RXX ఇస్తా. ఎక్కడ? ప్రాజెక్ట్ 1 మీద. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సెట్ FACL -m యు ఎవరికి? వంశీ RX, అంతే. అంటే ఆయన చూసుకోవడానికి అంతే, జస్ట్ డాక్యుమెంట్స్ రీడ్ చేసుకో అంతే, ఇంక వేరే లేదు. ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ ఇచ్చా. ఇప్పుడు తయారైన తర్వాత అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడ కార్తీక్. కార్తీక్ ఓకే. ఇప్పుడు వంశీ సంగతి చూద్దాం. వంశీ అంటే మళ్ళీ ఆయన డూప్లికేట్ సెషన్ తీసుకొని మళ్ళీ ఏం చేశాడు? వంశీగా లాగిన్ అయ్యాడు. 1 2 3 అయిన తర్వాత అప్పుడు ఏమైంది? CD LS ఫైల్ 7. ఈసారి కేకే తయారు చేసిన ఫైల్స్ డిలీట్ చేద్దాం అనుకున్నాడు వంశీ. నిన్న కార్తీక్ ఫైల్స్ని డిలీట్ చేసాం, ఈరోజు కేకే ఫైల్స్ డిలీట్ చేద్దాం. కేకే ఫైల్స్ ఏంటి అసలు? LS-L కొట్టి చూసుకున్నాడు. LS-L కొట్టి చూసుకునే అమ్మయ్యా 3 ఫైల్స్ ఉన్నాయి, ప్రశాంతంగా ఈ 3 ఫైల్స్ డిలీట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. అప్పుడు RM కొట్టాడు, ఫైల్ 7 కొట్టాడు. RM కొట్టి ఫైల్ 7 కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడు. ఎస్, ఇప్పుడు ఎస్ ఇచ్చా. ఎస్ ఇస్తే బాబు పర్మిషన్ లేదు. అరే ఇదేంది, ఇది ఎట్లయింది ఇది? అతను ఆడ సెట్ చేశాడు. అంటే ఇతనికి ఇక లేదు, ఇక నో రైట్ పర్మిషన్స్ ఎట్ ఆల్, దాట్స్ వై ఈజ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్. మరి అతనికి ఉందా? ఎవరికి? కార్తీక్ అనే యూజర్కి రైట్ పర్మిషన్ ఉందా? ఉంది. ఈయన కార్తీక్, ఈయనకి రైట్ పర్మిషన్ ఉందా? ఉంది. ఎట్లా తెలియాలి అది? అప్పుడు LS కొట్టాడు, అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే టచ్ కొట్టాడు, ఫైల్ 8 ప్రెస్ ఎంటర్ బటన్. అరే అవుతుంది. మళ్ళీ టచ్ కొట్టాడు, ఫైల్ 9 అవుతుంది. మళ్ళీ టచ్ కొట్టాడు, ఫైల్ 10 అవుతుంది. అన్ని కొట్టాడు. కార్తీక్ చేసేది చూశాడు వంశీ, నేను కూడా తయారు చేస్తా. డిలీట్ అంటే అవ్వలేదు కానీ ఫైల్స్ తయారు చేద్దాం, ఏమైంది మన ఇష్టం అనుకున్నాడు. అప్పుడు వంశీ ఇక్కడికి వెళ్ళి ఈసారి ఇప్పుడు ఫైల్స్ నొక్కాడు. టచ్ ఫైల్ 20 అని కొట్టాడు. చూద్దాం, డిలీట్ అయితే అవ్వలేదు కానీ ఫైల్స్ క్రియేషన్ అవుతాయిగా. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్, అయ్యా బాబు నీకు రైట్ పర్మిషన్ లేదు ఈ ఫోల్డర్ మీద. రైట్ పర్మిషన్ లేనందువలన ఈ ఫోల్డర్లో నువ్వు ఫైల్స్ తయారు చేయలేవు, ఫైల్స్ని డిలీట్ చేయలేవు. అది ఎలా సెట్ చేసాం? డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ సెట్ చేశాను, దాని పేరే సెట్ఎఫ్ఎస్సిఎల్. దానిని ఉపయోగించి మనం యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. డిఫరెంట్ యూజర్స్, డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఏ సింగిల్ డైరెక్టరీ, డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఏ సింగిల్ డైరెక్టరీ. దిస్ ఈస్ కాల్డ్ ACLs. సార్ కంపెనీలో ఇదే వాడతామా? కంపెనీలో వాడేది ఇదే, ACLs. ఇంకొకటి ఉంది, ద పవర్ఫుల్ మెకానిజం. అది రేపు వస్తుంది, ఈరోజు కాదు, రేపు వస్తుంది. అది చాలా చక్కగా అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా వినండి, అది అర్థమైంది. అయితే కొంతమందికి ఈ క్లాసు అర్థం కాదు, ఎందుకు సార్? ఎందుకంటే ప్రీవియస్ క్లాసులు నువ్వు సరిగా ల్యాబ్ చేయలా, ప్రీవియస్ క్లాసులు నువ్వు చదవలా, అసలు ప్రీవియస్ క్లాసుల్ని అర్థమే చేసుకోవడానికి ఎందుకు చేసుకోలేకపోయాను సార్? ఫ్రెండ్షిప్, రకరకాల పనులు, రకరకాల ఫ్రెండ్స్, రకరకాల యావిగేషన్స్. మనం క్లాసులు పెట్టుకుంటాం, బండిని నడుపుతూ ఉంటాం, క్లాసులు పెట్టుకుంటాం, ఆ బ్యాగులో అది వేసుకొని ఆ సార్ ఏమన్నా అనుకుంటాడేమోనని అవసరమైతే షాపింగ్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కన్ఫర్మ్
ఇక మ్యూట్లో పెట్టుకొని సీరియల్ చూసే వాళ్ళు ఎంతమందో పాపం లేడీస్ కన్ఫామ్, అది డౌటే లేదనుకో, అది దానికి మనం ఏమనం. ఓకే, సీరియల్స్ ఇంపార్టెంట్. ఈ మనిషి జీవితంలో సీరియల్స్ మంచి ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ యూ వెరీ మచ్ గుడ్ కంటెంట్. చాలా మంచి కంటెంట్ ఇస్తాయి ఆ సీరియల్స్. చూడకపోతే మళ్ళీ మనం ప్రభావితం అవ్వలేము. అందుకోసం చూడాలి, తప్పదు. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ, నో ప్రాబ్లం. అయితే ఫ్రెండ్స్, మీ అందరు కూడా చక్కగా ప్రతిరోజు వచ్చి ఈ క్లాసులు వినండి, చక్కగా అర్థం హలో కాని విషయాలు అడగండి. సో దట్ నేను బాగా మీకు హెల్ప్ చేస్తాను. రేపటి క్లాస్లో కొంత చూసిన తర్వాత కొంత మనం డిస్కస్ పెట్టి అసలు ఏంది వాట్ ఈస్ వాట్ అని సార్. రేపు చేద్దాం. సార్ హలో. కార్తీక్ చెప్పండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు మరి నాకు కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ వచ్చినాయి కదా సార్, మళ్ళీ నేను కేకే ఫైల్స్ మరి డిలీట్ చేసా. సరే, నాకు కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చినాయి కదా సార్, ఇప్పుడు నేను కూడా కేకే 1 ఫైల్స్ నేను డిలీట్ చేసా. డిలీట్ చేయకుండా ఉండేందుకే మెకానిజం అని చెప్పాను కదా, రేపది. ఓకే ఇప్పుడే ఓకే. చెప్పాను. జస్ట్ నో ఇప్పుడే చెప్పాను నేను ఏమని, రేపు పవర్ఫుల్ మెకానిజం ఉందని. అర్థమైందా? ఎస్ ఎస్. సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఈ కార్తీక్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్? కార్తీక్ అనే వ్యక్తికి ఏముంది ఇక్కడ? ఎల్ఎస్ కొడితే, ఎల్ఎస్ఐఫ్ అని కొడితే, చూసావా? ఎల్ఎస్ఐఫ్ అని కొడితే ఫైల్ 6, ఫైల్ 7, ఫైల్ 8 ఉంది. అవునా? ఉంది కదా, ఫైల్ 6, ఫైల్ 8 ఎవరిది? కేకే. మరి ఈ ఫైల్స్ కూడా కార్తీక్ డిలీట్ చేసే అవకాశం ఉంది కదా. అలాంటి అవకాశం కూడా లేకుండా లైనెక్స్ చాలా పకడ్బందీ ఆప్షన్ ఇచ్చింది. దాని పేరే స్పెషల్ పర్మిషన్స్. అది రేపు వస్తుంది. అర్థమైందా కార్తీక్? అర్థమైందా? ఎస్ ఎస్ అర్థమైంది. అలాంటి పర్మిషన్ రేపు వస్తుంది. రేపు మీకు అర్థమైంది ఈజీగా. సో టుమారో సెషన్. ఓకే, ఇప్పుడు వరకు మీకు క్లారిటీ వచ్చిందా క్లాసెస్ మీద? చక్కగా వచ్చింది వచ్చింది సార్. ఓకే, చూడండి, జాగ్రత్తగా చూడండి. మనం అదర్స్కి ఎలా పర్మిషన్ ఇస్తే ఎలా వర్క్ అయింది, గ్రూప్స్కి ఎలా పర్మిషన్ ఇస్తే ఎలా వర్క్ అయింది, ఏసీఎల్స్ అంటే ఏంది, ఆ తర్వాత ఏసీఎల్స్ ఎలా ఇవ్వాలి, ఆ తర్వాత అదే కాకుండా మనకి ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్ ఎలా ఇవ్వాలి, ఇదే రియల్ టైంలో మనం వాడేది. రేపు చెప్పబోయేదే రియల్ టైంలో. ఇప్పుడు ఇది వాడతాం సార్, ఇది కూడా వాడతాం, కానీ దాన్ని ఇంకా స్ట్రాంగ్. అది ఒకరు తయారు చేసిన ఫైల్స్ని ఇంకొకళ్ళు మాడిఫై చేయలేరు, ఒకరు తయారు చేసిన ఫైల్స్ని ఇంకొకళ్ళు డిలీట్ చేయలేరు. ఆ క్వశ్చన్ మొన్న చెప్పా, బట్ థియరిటికల్గా చెప్పాను కానీ ప్రాక్టికల్గా చూపించాలి. అది రేపు వస్తుంది. సో ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి అది రేపు వస్తుంది, అట్లా అనమాట. సో నిన్నటి వరకు చెప్పిందంతా మొత్తం మనం థియరిటీ అంతా ల్యాబ్ చేయగలిగాం. సో అది రేపు వస్తుంది, అది మేము రేపు చూద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఓకే, లెట్ us stop here for today and